సో ఎప్పుడైనా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఒక విషయంలో బాధపడ్డాను. గౌతు కుటుంబానికి సరే ఆ రోజు ఒక వేవ్లో ఆయన గెలిచాడు, శిరీష ఓడిపోయింది. అంటే పాత తరం వాళ్ళని ఎవరిని అడిగినా కూడా రాజకీయాలు, అప్పుడు రాజకీయాలు అంటే ఒక గోల్డెన్ డేస్ అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాలు అనేది అంటే ఒక రకమైన దిగజారిపోయిందని చెప్పి మీలాంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉంటారు. ఎందుకు జరిగిందంటారు? ఇలాంటి పరిణామాలు ఎందుకు జరిగాయని మీరు భావిస్తూ ఉన్నారు? 2019 నుంచే స్టార్ట్ అయిందండి ఇది, అంతకుముందు లేదు. ఓకే, మీ మీద చాలాసార్లు ట్రోల్ చేశారు వాళ్ళందరూ, దాని మీద మీరు కేసెస్ పెట్టారు కదండి, దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళిందా ఏంటంటే అది? సోషల్ మీడియాని అవతల వాళ్ళని నోటికి అన్నం తినే ఏ వెధవ అలాంటి పని చేయడు. అంటే ఆయనతో ఒక పొలిటికల్ ఫైట్ అయినా ఇంకేమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? ఒక నీచుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, నిజంగా అక్కడ పుట్టాడో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి అప్పల్ రాజు వల్ల. మేడం, లోకేష్ గారి కోసం చెప్పాల్సి వస్తే, ఆయన కోసం డిఫైన్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిఫైన్ చేస్తారు మీరు? ఆయన్ని ఎంత బాడీ షేమింగ్ చేశారో, అవహేళన చేశారో మేమందరం కూడా చూసాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వచ్చినప్పటికీ వైసీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఇది మెయిన్ తెచ్చిన యాక్ట్ కాదు, సెంట్రల్లో ఉన్న మోదీ గారు, ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి మాకు సంబంధం లేదు. హాయ్, హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. వెల్కమ్ టు మై షో జర్నీ విత్ జగదీష్. ఉత్తరాంధ్రలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకుంటూ ఒక అద్భుతమైన పేరు తెచ్చుకున్న ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఆమె గౌతు శిరీష గారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన సిదిరి అప్పలరాజు గారి మీద అద్భుతమైన విజయాన్ని సాధించిన గౌతు శిరీష గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారండి. మేడం గారితో మాట్లాడి ఇప్పుడుండే రాజకీయాల మీద ఆమె అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి జగదీష్ గారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్, ఒక అద్భుతమైన విజయం. అంటే మొదటిసారి అంటే ఒక అపజయం పలకరించిన అంటే వెనక్కి వెళ్ళిపోకుండా అంటే అపజయాన్నే విజయానికి ఒక మెట్టుగా చేసుకొని ఒక ప్రయత్నంతో అద్భుతమైన విజయం, ఒక 40,000కి పైగా మెజారిటీ సాధించి మీరు ఎమ్మెల్యే అయ్యారు. అంటే యాక్చువల్గా ఈ ఎమ్మెల్యే అవ్వడం వెనుక ముఖ్యమైన పాత్ర ఎవరిదేని అనుకుంటున్నారు? అక్కడ ఉండే ప్రజలదా లేకపోతే మీ కుటుంబ నేపథ్యానిదా? చంద్రబాబు నాయుడు గారిది. అంతేనంటారా? 2024 ఎలక్షన్స్లో ద ఓన్లీ స్టార్ క్యాంపెయిన్ అనండి, బ్రాండ్ అనండి, వాట్ ఎవర్ యు సే, చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంత ఉందో ప్రజలు గుర్తించారు. మేము కూడా గెలుస్తామని ఊహించాం, కానీ మీరు అన్నట్టు నేను 40,000తో గెలుస్తాను అనుకోలేదు, తెలుగుదేశం పార్టీ 164 సీట్లతో గెలుస్తుంది అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి ఎంత ఉందని ప్రజలు భావించారో ఆయనకి ఇచ్చిన గెలుపు బట్టే. సో నేను గెలవడం వెనకాల ఫస్ట్ ప్రిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు, 2 పార్టీ మీద నమ్మకం ఉన్న ప్రజలు, నాకు అండగా నిలిచిన నా కుటుంబం. మేడం, యాక్చువల్గా అంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్, ఇక్కడ విశాఖపట్నంలోనే ఎడ్యుకేషన్ మొత్తం జరిగిందని విన్నాను. అవునండి. ఎక్కడండి చదువుకున్నారు? స్కూలింగ్ జ్ఞానాపురం సేక్రెడ్ హార్ట్ హై స్కూల్ తెలుగు మీడియం, తర్వాత ఇంటర్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం, గ్రాడ్యుయేషన్ ఏమో గీతం BBM చేశానండి, MBA ఆంధ్ర యూనివర్సిటీ. అంటే యాక్చువల్గా చాలామంది యువత రాజకీయాల్లో రావడానికి ఇష్టపడరండి. అంటే ఇప్పుడుండే సినేరియోలో చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, అంటే మీరు కూడా గమనిస్తూ ఉంటారు, రాజకీయాలకు దూరంగా ఉంటారు. అంటే యువత అనే వాళ్ళు ఏంటంటే ఒక మంచి జాబ్ తెచ్చుకొని లేకపోతే ఒక మంచి లైఫ్ లీడ్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. అంటే ఫ్యామిలీ లైఫ్ అనే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ రాజకీయం అనేది ప్రజలతో మమేకమైంది, పర్సనల్ లైఫ్ అనేది అసలు ఉండదు. మీరు వెల్ ఎడ్యుకేటెడ్గా ఉంటూ ఈవెన్ సివిల్స్కి కూడా ప్రిపేర్ అయ్యారని విన్నాను. ఒక IAS కావాల్సిన మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రాజకీయాల్లోకి రావాలని రాలేదండి. రావాలని ఉంటే ఇప్పటి రాజకీయ నాయకుల వారసులు ఎలాగైతే కాలేజ్లో చదువుతుండగానే పెళ్ళిళ్ళు కాకుండానే వచ్చారు, అలాగే 20s, 30s నేను వచ్చిండాల్సింది. నేను రాజకీయాల్లో ఎంటర్ అయ్యేసరికి 40. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారి నాన్నగారిని పిలిచి వాట్ నెక్స్ట్, నువ్వు ఈసారి ఎమ్మెల్యే అయితే ఎవరు కావాలనుకుంటున్నావు అంటే, నాకు 2 ఆడపిల్లలేనండి, మా సిస్టర్ US లో సెటిల్ అయింది. సో ఆడపిల్లలు కాబట్టి ఇంకా నాకు కొడుకులు లేరు కాబట్టి నేను ఈసారి ఎమ్మెల్యేగా చేసి మీరు ఇంకెవరినైనా చూసుకోండి అని అన్నప్పుడు
చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అదేంటి అలా అంటావు శివాజీ, లచ్చన్న గారి లెగసీ రావాలి, అందులో ఆడపిల్లలు ఆడవాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది, ఇక్కడున్న అమ్మాయి శిరీషని తీసుకురండి అని ఆయన అడిగినప్పుడు, పెళ్ళైన అమ్మాయి మీద అధికారం తండ్రిగా నాకు ఉండదు, వాళ్ళ భర్తని కానీ వాళ్ళ అత్తమామలు కానీ అడగాలన్నప్పుడు వెంకన్న చౌదరి గారిని సారు పిలిపించడం, శిరీషాన్ని పాలిటిక్స్లో తీసుకురావాలని అనుకుంటున్నాము అన్నప్పుడు శిరీష అదే మామయ్య గారు ఒప్పుకుంటే నేను తనకి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ చేస్తానండి అని అన్నారు. అలాగా 2014లో రాజకీయాల్లోకి అంటే ప్రజా జీవితంలోకి రావడం అయింది. అయితే అప్పుడు టికెట్ నాకా నాన్నగారికా అన్నది ఒకటి చంద్రబాబు నాయుడు గారు పిలిచి అడిగారు. అప్పుడే ఫస్ట్ టైం ఏ రోజు మేము రాజకీయ కుటుంబంలో ఉన్నా మా నాన్నగారికి ఓటు వేయడం తప్పితే 18 సంవత్సరాలు మాకు నిండాక ఒక్కసారి కూడా ఆయన కాన్స్టెన్సీ ఏంటో, కాన్స్టెన్సీలో ఎప్పుడు ప్రచారం ఏమి మాకు చాలా దూరంగా ఉంచారు శివాజీ గారు. అంటే ఎప్పుడు మీరు అంటే చాలా మంది పిల్లలు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారు కదా, అలాగే ఎప్పుడు చేయలేదండి? ఏ రోజు రాజకీయాలు అసలు నాన్నగారి కాన్స్టెన్సీ అంతకుముందు సోంపేట తర్వాత పలాస అని మాత్రమే తెలిసి తప్పితే ఎన్ని మండలాలు ఉంటాయి, మండలాలకి ఒక ఎలక్షన్స్ కనీసం అవేర్నెస్ కూడా లేకుండా పూర్తిగా మా చదువులు తాతయ్య నాన్నమ్మ దగ్గర రాజకీయ జీవితానికి దూరంగా నాన్న ఎమ్మెల్యే అదొక్కటే మాకు తెలుసు. మాకు 18 సంవత్సరాలు వచ్చాక నాన్నగారికి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఓటేసి రావడం తెలుసు తప్పితే ఏ రోజు వాళ్ళతో ప్రచారానికి మేము వెళ్ళలేదు. యాక్చువల్గా మీ ఫాదర్ 6 times కదండి, 2009లో ఒకసారి ఓడిపోయారు, 5th టైము, మళ్ళీ 6th టైము 2014లో గెలిచారు. 6 times ఎమ్మెల్యే అంటే ఒక అద్భుతమైన రాజకీయ ప్రస్థానం. సో అలాగా అంటే మీరు అలాగా తీసుకురా. సో 2014లోని చంద్రబాబు నాయుడు గారు మరి టికెట్ శిరీషాక నీకా అన్నప్పుడు నిజంగా టు బి ఫ్రాంక్ ఎప్పటికి నేను ప్రచారంలోకి వెళ్ళి ఒక 1 నెల రోజులు అవుతుంది, ఏమీ అర్థం కావట్లా. అంటే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఎలక్షన్సే అనుకున్నాం కానీ మున్సిపాలిటీకి ఒక ఎలక్షన్స్ ఉంటాయి, మండలానికి మండల ఎలక్షన్స్ ఉంటాయి, జడ్పీటీసీగా గెలిపించుకోవాలి, ఎంపీటీసీలుగా కొంతమంది గెలుస్తారు, సర్పంచ్లుగా గెలుస్తారన్న నాలెడ్జ్ ఏమీ లేదు. నాన్నగారు మరేంటి ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ అడుగుతున్నారంటే ఒకటే అన్నాం, మీరు 2009లో ఓడిపోయారు, ఓడిపోయిన ఎమ్మెల్యేగా మీరు రాజకీయ నిష్క్రమణం చేయడం మాకు ఇష్టం లేదు, మీరే ఫాలో అవ్వండి, నాకు అసలు ఏమీ తెలియట్లేదు, ఏమీ తెలియకుండా నాకు ఛాన్స్ వచ్చింది కదా అని ఎమ్మెల్యే అయిపోయి ప్రతిదానికి నాన్నని మీ మీద ఆధారపడడం ఇష్టం లేదు, ఈ 5 years మీరు గెలిచాక మీతో నడుస్తాను, నేను జనాలకి నచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే నా తాలూకా బిహేవియర్ నచ్చిన నెక్స్ట్ టైం చూద్దామని నేను డ్రాప్ ఆన్ అయ్యానండి. నాన్నగారు గెలిచాక ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి చెల్లెలు అమెరికాలో ఉంటుంది కదా, పిల్లల్ని తీసుకొని సమ్మర్ హాలిడేస్కి వెళ్ళడం అలవాటు, అలాగే నాన్నగారిని గెలిపించి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్కి వెళ్తున్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా నీ పేరు వస్తుంది, ట్రిప్ క్యాన్సిల్ చేసుకో అన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీకే మంత్రి పదవి ఎప్పుడు ఇవ్వలేదు, అలాంటిది మీ కూతురికి జిల్లా పార్టీ అక్షరాలుగా ఎలా వస్తుంది నాన్న, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టికెట్స్ అని చెప్పి నేను ప్రొసీడ్ అయిపోయాను. అక్కడ ఒక 1 week అయ్యి చేరాక నీ పేరు కన్ఫర్మ్ అయ్యేటట్టుంది బ్యాక్కి రా అంటే మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని రావడం, అప్పుడు రియల్గా అంటే రావడం ఒక అధ్యక్ష పదవి తీసుకోవడం, జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫ్యామిలీలు కొన్ని అయితే కింజరాపు గారి ఫ్యామిలీ కానీ మిగతా గుండప్ప సున్నారాయణ గారు కానీ వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాన్నగారి కొలీగ్స్గా నాకు కొత్తగా పరిచయం అయింది కూన రవి గారు, మిగతా వాళ్ళందరూ జిల్లాలో ముందు నుంచి తెలిసిన వాళ్ళే. సో అందరితో పాటు కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళడం ఈజీ అయింది, అలా నా రాజకీయ జీవితం మొదలైంది. మేడం అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు అడిగిన మీదట మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది అన్నారు, కానీ మీరు ఎప్పుడైనా కలగన్నారా? అంటే మీరు రాజకీయాల్లోకి వస్తారని, అంటే ఈ విధంగా ఎమ్మెల్యే అవుతారని, ప్రజా జీవితంతో మమేకం అవుతారని, ప్రజలతో ప్రయాణం సాగిస్తారని ఎప్పుడైనా కలగన్నారా? 100% లేదండి. ఎందుకంటే ఏ రోజు సరదాగా నా తాతగారు కానీ నాన్నగారు కానీ నా తర్వాత నా పిల్లలు వస్తారని, ఎందుకంటే సరే పిల్లల్ని బాగా ప్రోత్సహించే కుటుంబం అయినా, ఎందుకంటే ఆడపిల్లలమే ఇద్దరం, చిన్నప్పటి నుంచి మగ పిల్లలతో సమానంగా పెంచారు, చదువులు చదివించారు, కానీ ఏ రోజు ఆడపిల్లలు రాజకీయాల్లోకి వస్తారన్న ఇంటెన్షన్ తాతగారికి లేదు, నాన్నగారికి అస్సలు లేదు. సో కళలో కూడా అసలు ఆ థాట్ కూడా వచ్చేది కాదు. ఎంతసేపు ఫ్యామిలీ లైఫ్, తిని బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఏదన్నా సరదా ఉంటే అలా వెళ్ళడం, సెలవులకి అటు ఇటు వెళ్ళడం తప్పితే ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్సే లేదు. మేడం అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఎందుకంటే రాజకీయాలు అంటే మీరు గత 2 సార్లు పోటీ చేసి ఉన్నారు, 2సారి గెలిచారు కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 yearsగా ఉన్నారు కదండి ప్రజా జీవితంలో. 9 years 2015లో వచ్చారు. సో 2019 ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయారు.
సో గెలుపు ఓటములు అనేవి అంటే సర్వసాధారణం రాజకీయాల్లోని. అలాగే ఎమోషనల్గా కొన్నిసార్లు బెండ్ అవ్వచ్చు, కొన్నిసార్లు నుంచి ఇబ్బంది పడే పరిస్థితులు రావచ్చు, ఒకసారి హైపర్గా ఉండొచ్చు, ఇలాంటివన్నీ పరిస్థితులు ఉంటాయి కదండి. సో ఎప్పుడైనా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? మొదటి ఓటమి తర్వాత ఒక విషయంలో బాధపడ్డాను. గౌతు కుటుంబానికి 3వ జనరేషన్ ద్వారా, నా ద్వారా మొదటి ఓటమి అది. తాతయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా గెలిచి రంగా గారిని గెలిపించుకొని ఆయన అది గౌతు లచ్చన్న గారు ద గ్రేట్. నాన్నగారు 6వసారి ఓడిపోయారు, 7వసారి మళ్ళీ అంటే ఎమ్మెల్యే గెలిచారు. వాళ్ళకి ఎవరికి ఓటమి అనేది మొదట్లో రాలా. నా జీవితంలో మొదటి ఓటమి గౌతు కుటుంబానికి 3వ తరానికి నుంచి నా మొదటి ఓటమి వచ్చిందని బాధపడ్డాను. ఇక మరి అంటే కన్నీళ్ళు తెచ్చుకున్న సందర్భం ఏంటంటే, ఓడిపోయిన తర్వాత మీరు అన్నారే ఓటమి గెలుపులు రాజకీయ జీవితంలో సమానం, ప్రజల్లో ఉండడం మనకి ముఖ్యమని తాతగారు నాన్నగారు నేర్పించే పంపించారు కాబట్టి కొంచెం బాధపడ్డా. మళ్ళీ నార్మల్ స్ట్రీమింగ్ లోకి వచ్చాం. ఈ లోపల కరోనా వచ్చి ఒక 3-4 months అందరికి రాజకీయ ప్రజా జీవితానికి దూరం చేసింది. అప్పలరాజు గారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో అగౌరవించడం వేరు, విమర్శ చేయడం వేరండి. చాలా మందికి ఆ రెండింటి డిఫరెన్స్ తెలియట్లేదు. విమర్శకి నేను చాలా ఫస్ట్ ముందుంటా, విమర్శకి చాలా ధీటుగా సమాధానం చెప్తా. ఎందుకంటే అది తప్పై ఉంటే నిజంగా నేను చేస్తుంటే యాక్సెప్ట్ చేస్తాను, దిద్దుకుంటాను. తప్పు కాకపోతే అవతల వాళ్ళని ధీటుగా ఎదుర్కొనే తత్వం నాది. విమర్శించుకోవడం రాజకీయ పార్టీలు మేము అదే అడుగుతున్నాం. సపోజ్ నేను గాని నా తండ్రి గారు గాని ఏదైనా మాట ఇచ్చి నెరవేర్చకపోతే, అమ్మ శిరీషమ్మ మీ నాన్న ఇలా అన్నారు ఏంటి సమాధానం అంటే, తప్పుంటే ఒప్పుకునేదాన్ని, లేదా ఇంకొంచెం టైం. అలాగా విమర్శల్ని నేను చాలా ఆహ్వానిస్తాను, కానీ అగౌరవం కూడా కాదు, అసభ్యం అశ్లీలంగా. నా దగ్గర ఇవాళే మార్నింగ్ కోర్టుకు వెళ్ళాను సబ్మిట్ చేయడానికి. మీరు ఒక్కసారి ఆ సోషల్ మీడియాలో ది గ్రేట్ తాజా మాజీ మంత్రి అప్పలరాజు గారు, ఆయన ఎన్ని ఫేక్ అకౌంట్స్ తో ఉన్నాయి కూడా, అకౌంట్స్ తో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. 35 ఫేక్ అకౌంట్స్ తోని అసభ్యంగా. అంటే ఒక ఆడపిల్లగా నేను ఎప్పుడు వినని భాష, ఎప్పుడు అసలు నేను ఎదుర్కొంటానన్న భాషలో ఆయన నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మొదటిసారి కన్నీళ్ళు పెట్టుకుని సమాధానం, ఎందుకు ఈ రాజకీయాలు ఎంత భయంకరంగా ఉన్నాయి, వెళ్ళిపోదాం అనుకున్న ఇది కూడా నేను ఫీల్ అయ్యాను. నాన్నగారు కూడా సరే సార్కి ఒక మాట చెప్పాలి కదా, సడన్ గా వదిలేయకూడదు, ఇంకొకరిని ఎత్తుక్కుంటారు, ఒక 2 months లోనే పెట్టాను కూడా. అంటే నా బాధ భరించలేక ఆ భాష చూసి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గౌతు శివాజీ గారికి, లచ్చన గారి మనవరాలకి వాళ్ళ స్వస్థలంలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని బాధపడి వదిలేమన్న సంఘటన కూడా జరిగింది. అయితే అప్పలరాజు గారు నా పరిధి దాటి, నా తండ్రి పరిధి దాటి, అసలు నా రాజకీయ జీవితానికి నా తాలూకా పార్టీకి ఏమాత్రం సంబంధం లేని స్వతంత్ర సమరయోధులైన గౌతు లచ్చన గారి మీద కూడా దాడి మొదలు పెట్టాడు. ఎందుకు? అప్పలరాజు ఒక సైకోపాత్ అనుకోవాలండి. ఎందుకంటే ఏ రోజైనా గౌతు కుటుంబం అన్నది ఆయనకి డేంజరే. సరే ఆ రోజు ఒక వేవ్లో ఆయన గెలిచాడు, శిరీష ఓడిపోయింది, కానీ ఈ అమ్మాయి ఇక్కడ కానీ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ అమ్మాయి గెలుస్తుందన్న భయంతో నా బ్రాండ్ నేమ్ ఎవరు? లచ్చన గారు. లచ్చన గారి తాలూకా ఆయన తాలూకా ఐడెంటిటీనే నాశనం చేయడానికి ట్రై చేశాడు. అసలు గౌతు లచ్చన గారు ఒక స్వతంత్ర సమరయోధులు కాదు, ఆయనని అసలు స్వతంత్ర సమరయోధులు కాదని ప్రూవ్ చేయడానికి ఆయన విగ్రహాలు తీసేస్తానని తప్పుడు మాటలతో. దెన్ ఐ డిసైడెడ్, నాకు ఇంకొక పిల్లర్ నా హస్బెండ్ తో పాటు మా అమ్మ, ఆమె కడప జిల్లా నుంచి వచ్చింది. ఎక్కడో దగ్గర ఆ జీన్స్ ఉంటాయి కదా. నువ్వు ఈ రోజు రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతే గౌతు శిరీష వెళ్ళిపోయిందంటారు, గౌతు లచ్చన మనవరాలు భయపడి పారిపోయిందంటారు. ఎవడో ఒక వెధవ గాలికి ఎగురుకొచ్చి ఎమ్మెల్యే అయినంత మాత్రాన కొన్ని వీధి కుక్కలతో అర్పిస్తుంటే నువ్వు భయపడిపోవాలా అని ఒక మోటివేషనల్. నిజంగా ఆ స్టేజ్ లో ఉన్న ఐదర్ ఇట్స్ ఏ ఫీమేల్ గాని మేల్ గాని కుటుంబం తాలూకు సపోర్ట్ లేకపోతే ముందుకు రాలేరండి. ఇటు నా భర్త గాని, నా తల్లిదండ్రులు గాని, నా అత్తమామలు గాని ధైర్యంగా ఉండు, లెటస్ ప్రొసీడ్ అన్నప్పుడు ఐ డిసైడెడ్ ఈ అప్పలరాజు గారి సంగతి చూద్దాం. ఎందుకంటే బేసిక్ మినిమం వాల్యూస్ పాటించట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన్ గారు ఉన్నారు, ధర్మాన సోదరులు ఉన్నారు, ఈయన తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు ఆయనతో నాకు పరిచయం, ఈ రోజుకి కనిపిస్తే మావయ్య అనే పిలుస్తాను. అలాగే కళావతి గారు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎవ్వరు కూడా వాళ్ళ పరిధులు దాటి అవతల వాళ్ళ మీద, ముఖ్యంగా సర్దార్ గౌతు లచ్చన గారిని అనే అంత ధైర్యం ఎవరు చేయలేదు, ఈ నీచమైన అప్పలరాజు తప్పితే. సో అలాంటివన్నీ నేను వదిలేస్తే పలాస విల్ బి ఇన్ ద డేంజర్. ఐ అండర్స్టూడ్. సో
పోరాటం చేస్తాను, పోరాటానికి నా ప్రజలు అండగా ఉన్నారు, నా పార్టీ అండగా ఉంది, నా కుటుంబం నాకు ధైర్యం ఇస్తుందని, కాబట్టి ఐ డిసైడెడ్ టు ఫైట్ విత్ అప్పలరాజు గారు. కానీ మీరు అన్నారే ఆ టైంలో మాత్రం ఆ కమెంట్స్, ఆ సోషల్ మీడియాలో అంత అశ్లీల అసభ్యమైన మార్ఫింగ్ ఫోటోలు చూసి మాత్రం అనవసరంగా వచ్చాను రాజకీయాల్లో కానీ బాధపడిన రోజులు ఉన్నాయి. మేడం, అంటే సోషల్ మీడియా విషయానికి వచ్చినప్పటికీ అంటే చాలాసార్లు అంటే మహిళలు ఎక్కువగా దానికి గురవుతూ ఉంటారు, అంటే సోషల్ మీడియా హెరాస్మెంట్కి. అలాగే ఇప్పుడు మగవాళ్ళు కూడా అంటే వీళ్ళు వాళ్ళని కాదు, రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా. ఈ మధ్య ఒక ఇష్యూ కూడా జరిగింది కదండి, హీరో సాయిధరం తేజ్ స్పందించి ఆ ఇష్యూ మీద అంటే ఒక వీడియోలో ఒక ఫారినర్ ఒక కూతురు వయసు ఒక చిన్న పాపతో మాట్లాడుతూ ఒక చిన్న వీడియో చేసిన దాన్ని కొంతమంది ట్రోలర్స్ అసభ్య పదజాలంతో ట్రోల్ చేయడం, అది అనుకోకుండా హీరో సాయిధరం తేజ్ చూసి దాన్ని వెంటనే మన సీఎం గారు చంద్రబాబు గారికి, అలాగే మన హోమ్ మినిస్టర్ గారికి, అలాగే తెలంగాణ సీఎం గారికి, తెలంగాణ హోమ్ మినిస్టర్ గారికి ట్యాగ్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అనడం. నాకు తెలిసి ఇందాకే నేను చూశాను, అందులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కొంత సమాచారం కూడా ఉంది. అంటే ఇలాగా ఈ ట్రోలింగ్ కానీ ఇలాంటివి కానీ చాలా ఎక్కువగా గురవుతూ ఉంటారు జనాలు. అందులో రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో అంటే ఇలాంటి అంటే ఒకప్పుడు రాజకీయాలు అనేవి అంటే ఇప్పుడు మీ ఫాదర్ కానీ మీ తాతయ్య గారు కానీ అంటే పాత తరం వాళ్ళని ఎవరిని అడిగినా కూడా అప్పుడు రాజకీయాలు అంటే ఒక గోల్డెన్ డేస్ అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాలు అనేది అంటే ఒక రకమైన దిగజారిపోయిందని చెప్పి మీలాంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉంటారు. ఎందుకు జరిగిందంటారు? ఇలాంటి పరిణామాలు ఎందుకు జరిగాయని మీరు భావిస్తూ ఉన్నారు? 2019 నుంచే స్టార్ట్ అయిందండి ఇది, అంతకుముందు లేదు. ఓకే. సర్దార్ గౌతలక్ష్మి గారు ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో లేరు, తెలుగుదేశంలో అంతకన్నా లేరు. తాతయ్య గారు చనిపోయినప్పుడు ఆయనకి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వచ్చి హైదరాబాద్ రవీంద్ర భారతిలోని ఆయనకి ట్రిబ్యూట్స్ ఇచ్చారు. అది పొలిటికల్ గా ఆయన ఏ రోజు మా తాతగారు ఆ రెండు పార్టీల్లో లేరే. అంటే ఒక రాజకీయ నాయకులు ఏ పార్టీ గాని ఒక స్థాయి ఉన్న నాయకులకు ఒక రోషయ్య గారు కానీ ఎవరైనా కానీ అంటే ఒక స్పందించడానికి రాజకీయ ధర్మం. 2019 వరకు అదే విలువలతో కూడిన రాజకీయం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడలేదే. ఆయన చేసిన పనులు కానీ ఆయన మీద ఉన్న కేసులు కానీ మాట్లాడారు తప్పితే ఏ రోజు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లన్నా మనకు తెలుసా? ఎందుకు 2019లో వస్తేందంటే ఒక విపరీతమైన మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ అప్పలరాజు గారు కూడా చాలా ఫాలో అవుతారండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాంపిటెంట్ గా ఫీల్ అవుతారంటే ఆయనతో సమానంగా కాంటెంపరీగా. ఏదైతే సోషల్ మీడియా అన్నది మరి వాళ్ళకి ఎవరు ఆ రోజున్న పీకే ఐడియా ఇచ్చారో ఇంకెక్కడన్నా చుట్టూన్న పెద్దలు ఇచ్చారో కానీ సోషల్ మీడియాని అవతల వాళ్ళని కించపరచడం అనే స్థాయిని దాటి, విమర్శించడం అనే స్థాయిని దాటి కించపరచడం అనే స్థాయిని దాటి ఇళ్లల్లో ఉన్న మహిళల్ని కూడా తీసుకొని వచ్చి అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడించారే. దానికి వేదిక మన అసెంబ్లీనా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాజీ సీఎం 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి సీఎం గారి భార్య గురించి మాట్లాడడానికే వీళ్ళందరినీ అసెంబ్లీకి పంపించింది. అలాంటి నీచ సంస్కృతి అంతకుముందు ఉందా? లేదే. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి విలువలు లేని రాజకీయాలు జరగదు మేడం. సరే, అంటే మీరు అంటుంది దాన్ని సరే, ఒకవేళ నిజమే ఒక ప్రామాణికంగా తీసుకోవాలనుకున్నా వైసీపీ వాళ్ళు ఏమంటారంటే యాక్చువల్గా మా కుటుంబాలని బయటకు తీసుకుని వచ్చింది టీడీపీ వాళ్ళు, అంటే టీడీపీ వాళ్ళ సోషల్ మీడియా, టీడీపీ వాళ్ళు మా కుటుంబాల్లో ఉండే మహిళల్ని కించపరుస్తున్నారు ఇలాగని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. అంటే మీరు వాళ్ళు మిమ్మల్ని అంటే దుమ్మెత్తిపోసుకోవడం తప్పితే అంటే ఇందులో నిజాలు ప్రజలకి తెలియదు. చాలా ఈజీగా చెప్పొచ్చు జగదీష్ గారు. మొదలు పెట్టింది ఎవరు? యుద్ధం మొదట ఎవడో ఒకరు మొదలు పెడతారు. వాడు యుద్ధం చేస్తుంటే ఖాళీగా చేతులు ముడుచుకొని కూర్చోలేరు కదా. కొంతవరకు ఆత్మ సంరక్షణకు వెళ్ళి ఇంకా లేదు వాడి స్థాయికి దిగి వాడికి సమాధానం చెప్పాలన్న స్థితి కూడా తీసుకొచ్చారు ఈరోజు వైసీపీ వాళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్నారే మా ఆడవాళ్ళని తీసుకొచ్చారని. మనం చరిత్రలోకి వెళ్దాం. గత 10-20 years గా ఛానల్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇప్పటికే డాక్యుమెంటరీస్ ఉన్నాయి. 2019కి ముందు ఎవరన్నా భారతమ్మ గారు కానీ విజయలక్ష్మి గారిని కానీ షర్మిల గారిని కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న ఏ రాజకీయ నాయకులలో మహిళలు కానీ టీడీపీ కానీ ఇంకెవరన్నా అసభ్యంగా అశ్లీలంగా అసలు వాళ్ళ గురించి మాట్లాడారా? అగౌరవంగా లేదే. ఆ కల్చర్ తీసుకొచ్చింది వైసీపీ. మేడం, అంటే రాజకీయాలు
అనేవి ఈ విధంగా అయిపోయి అని అనుకుంటున్నారు కదా, దీన్ని అంటే ఏ విధంగా రిఫార్మ్ చేయొచ్చు? అంటే మరలా పూర్వపు రోజులకి తీసుకుని వెళ్ళాలి. ఒక అద్భుతమైన అంటే విమర్శ కూడా సద్విమర్శలాగా, అంటే ఐడియా బేస్డ్గా లేకపోతే ఐడియాలజీ బేస్డ్గా లేకపోతే ఒక ఇష్యూ బేస్డ్గా ఉండేటట్టు ఉండాలి. అంటే ఎలాంటి పరిస్థితులు కానీ ఎలాంటి సహకారం కానీ ఉంటే సాధ్యం అవుతుందని మీరు భావిస్తున్నారు? గంగా నదిని పూర్తిగా ప్రక్షాళన చేయడం కుదురుతుందా అండి? ఇన్ని సంవత్సరాలుగా అందులో వేసిన వ్యర్థాలతో అంటాంగాని అవుతుందా? అవ్వటం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం ఇంకొక 10 years చంద్రబాబు నాయుడు గారు లాంటి విలువలు గల రాజకీయాలు కానీ అలాంటి వాళ్ళు చేస్తే 10 years తర్వాత మీరు అన్నది సాధ్యమవుతుందేమో తప్పితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రక్షాళన సాధ్యం కాదు. మీరు యాక్చువల్గా ఇప్పుడు అన్నారు కదండి, సోషల్ మీడియాకి సంబంధించి ఈరోజు మీరు కోర్టుకు కూడా వెళ్ళొచ్చారు కదండి. సో అది ఏంటండి ఆ కేసు కోసం? అంటే మీ మీద చాలాసార్లు ట్రోల్ చేశారు వాళ్ళందరూ, దాని మీద మీరు కేసెస్ పెట్టారు కదండి, దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళిందా ఏంటంటే అది? 2019లో పార్టీ ఏర్పడ్డాక వైసీపీ పార్టీ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మళ్ళీ గౌతు కుటుంబం ఎక్కడ రేజ్ అవుతుందో, ఈ అమ్మాయిని మెంటల్ గా హెరాస్ చేసి ఇక్కడ నుంచి భయపడి పారిపోయేటట్టు చేస్తే నేను సేఫ్ గా ఉంటానని ఒక నీచమైన ఆలోచనతో అప్పలరాజు గారు మీరు ఇంటర్వ్యూ అయ్యాక కొన్ని అంటే ఆయన నా మీద గత 5 సంవత్సరాలుగా దాంట్లో కొన్ని వెజిటేరియన్ వార్తలు మీకు చూపిస్తాను, అలాంటి దాంతో నా మీద దాడి మొదలు పెట్టారు. మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారంటే రాజకీయంలోకి వచ్చినా కూడా ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదన్న దీంతోనే 2020 అంటే ఎలక్షన్ అయిన సంవత్సరానికి మన కరోనా సీజన్ అయిన తర్వాత 2020 జూన్లోని స్వయాన ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలాస పోలీస్ స్టేషన్లోని నా కూతురు మీద సోషల్ మీడియాలో అసభ్యంగా అశ్లీలంగా అగౌరవంగా మాట్లాడుతున్నారు, యాజ్ అన్ ఎక్స్-ఎమ్మెల్యే ఫర్ 6 times ఐఎమ్ గివింగ్ యూ కంప్లైంట్ అని చెప్తే దానికి కనీసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఒక దాని ఏమంటారు రసీదు ఇచ్చి పంపించారు అప్పటి సిఐ గారు. ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు శివాజీ గారు కంప్లైంట్ ఇస్తే. అక్కడికి 1 year మళ్ళీ పోరాడి ఇంకా చాలా తారాస్థాయికి చేరుకున్నాయి ఆ కమెంట్లు. 2021 ఆగస్టు నెల 2వ తారీఖున ప్రస్తుతం మన కేంద్ర మంత్రిగా ఉన్న సోదరుడు రామ్మోహన్ నాయుడు గారు, అప్పుడు మాకు ఎంపీ, కుటుంబానికి కూడా వాళ్ళ ఆప్తులు, అలాగే ఈరోజు సహచర ఎమ్మెల్యేగా ఉన్న అశోక్ గారు, బెందాలం అశోక్ గారు ఇచ్చాపురం, వాళ్ళిద్దరితో కలిసి ఎస్పీ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేస్తే అప్పటి ఎస్పీగా ఉన్న అమిత్ పర్డర్ ఆయనకి తీసుకెళ్లి చూపించాను, మీకు తెలుగు రాకపోవచ్చు, మీ కొలీగ్తో మీ సబార్డినేట్తో ఆ తెలుగులో రాసిన దాన్ని ఇంగ్లీష్లో హిందీలో ట్రాన్స్లేట్ చేసుకొని వినండి, దట్ టైప్ ఆఫ్ కామెంట్స్ మీ ఫ్యామిలీలో మీ పిల్లల మీద మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద పెడితే వాట్ యూ విల్ డూ, వెదర్ యూ విల్ గో ఫర్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఆర్ యూ లీవ్ దెమ్ లైక్ దట్ అని నేను ఆయనతో గట్టిగా మాట్లాడితే దెర్ ఈజ్ నో అదర్ గో. పలాస సిఐకి ఫోన్ చేసి అమ్మాయి పూర్తి ఎవిడెన్స్లతో వచ్చింది, ఇంకా మనం కేసు రిజిస్టర్ చేయక తప్పదు అని ఆ 35 మంది మీద 40 మంది మీద కేసు రిజిస్టర్ ఆ రోజు అయింది 2021 ఆగస్టులో. ఆ రోజు నుంచి 2024 మే వరకు అంటే ఎలక్షన్ అయినంత వరకు 4 సంవత్సరాలు చేతకాని పోలీస్ వ్యవస్థ మరి ఈ రోజు ఎలా పనిచేస్తుందో తెలియాలి. 4 సంవత్సరాల్లోని అత్యుత్తమ చేతకాని వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీస్ వ్యవస్థ. ఒక్కడిని కూడా కనీసం పలాస పోలీస్ స్టేషన్ కి పిలిపించి దాని మీద వెరిఫై చేసే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఎఫ్ఐఆర్ అయ్యాక అదే వ్యక్తులు ఈ రోజు కూడా నా ముందు తిరుగుతూ ఏం చేయగలుగుతున్నారు మీరు? ఎంతటి అసభ్యం అండి. పోలీస్ వ్యవస్థ క్లియర్ గా ప్రభుత్వ పెద్దల అదే సహకారం ఉందనా? అంతే కదా. ఇప్పుడు పోలీసులు ఎవరైనా రైతు బట్టే గుర్రం నడుస్తుందండి. వ్యవస్థలు నడవాలంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. సీదిరి అప్పలరాజు ఎవరిని పిలవడానికి లేదు. వీలైతే వాళ్ళని టీడీపీ వాళ్ళని పిలుచుకొచ్చి కూర్చోపెట్టి మీరు శిక్షించండి అంటే మొన్నటి వరకు అలా ఎలక్షన్ ముందు ఎలక్షన్ డ్యూటీ కింద పోలీస్ ఆఫీసర్లు మారినంత వరకు కూడా తప్పు వైసీపీ వాడు చేస్తే టీడీపీ వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి పోలీస్ ఎదురుగా టీడీపీ వాళ్ళని కొట్టి వాళ్ళ మీద కూడా కేసులు అయిన సిచ్యువేషన్స్ కొన్ని కోకొల్లలు ఈ రోజుకి మీకు చెప్తాను. వాటి మీద కూడా పోరాడాను. ఒక లక్కోజ్ వినేద్ అనే అబ్బాయి దగ్గర నుంచి ఒక రాజశేఖర్ దగ్గర నుంచి టీడీపీ వాళ్ళని చెప్పి మరీ కొట్టిస్తున్నారు బికాస్ ఆఫ్ అప్పలరాజు. నేను ఎక్కడ చూడలే. ధర్మాన కృష్ణదాస్ గారిని చూశాను, ధర్మాన ఇంతమంది మంత్రులుగా చేసి చూసాం కానీ ఒక పనికి మాలిన వాడిని గాలికి వచ్చిన వాడికి ఏదో సినిమాలో చూపిస్తున్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే అలాగే ఉంటారు అనుకున్నాడేమో. పోలీస్ స్టేషన్ లో కూర్చొని పోలీసుల ముందు టీడీపీ వాళ్ళని కొట్టించిన ఈ రోజు తాజా మాజీ మంత్రి అప్పలరాజు. వాళ్ళ వ్యవస్థలో ఏం చేస్తారండి? అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోలీస్ వ్యవస్థని అమ్మాయి 5 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థను తిడుతూనే వచ్చింది అనుకుంటారు. హోటల్లో కూర్చొని టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కూర్చొని తింటుంటే
వాళ్ళు మాట ఏదో అనుకున్నారని అమరావతి అనే హోటల్లో మా పలాసాకి అప్పుడు సిఐగా పనిచేసిన శంకర్రావు ఎక్కడున్నాడో తెలియదు, విఆర్ మీద కూడా వెళ్ళిపోయాడు, ఎక్కడో ఉంటాడు. ఆ శంకర్రావు వచ్చి వైసీపీ వాళ్ళు వెళ్ళి మాకు టీడీపీకి గొడవ జరిగిందని ఒక మాట చెప్తే టీడీపీలో ఉన్న మా నాయకుల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి వాళ్ళు తాగి అక్కడ ఇబ్బంది పెడుతున్నారని ప్రూఫ్స్ చూపించడానికి వాళ్ళని కూర్చోపెట్టి వెళ్ళి సీసాలు తీసుకొచ్చి అక్కడ పెట్టిన రోజులు మా పలాసాలో జరిగాయి. ఇట్ ఈస్ అప్పల్ రాజు బై అప్పల్ రాజు. ఇంకా ఏ కాన్స్టిట్యున్సీలో అలా జరగలేదే. ఈ రోజుకి శ్రీకాకుళం జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళు అంటారు మీ పలాసలో జరిగిన అరాచకాలు ఎక్కడ జరగలేదు. మేడం యాక్చువల్గా శ్రీకాకుళం అంటే చాలా శాంతి కాముకులు. మామూలుగా శ్రీకాకుళం వాసులు అందరూ చాలా అంటే ఆ మాండలికం కూడా అద్భుతమైన మాండలికం. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక ప్రేమగా ఉంటారు అందరూ. అలాంటి అంటే శాంతి కాముకంగా ఉండే శ్రీకాకుళంలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఇలా జరగడానికి కారణం ఏంటండి? అంటే మీకు అంటే ఆయనతో ఒక పొలిటికల్ ఫైట్ అనే ఇంకేమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? అసలు ఆయన ఎవడో రాజకీయాలు ఆయనకు వచ్చినంత వరకు కూడా మాకు తెలియదండి. ఇప్పుడు మజ్జి కుటుంబం గౌతు కుటుంబం 3 తరాల నుంచి పోటీ పడింది. మజ్జి తులసీదాస్ గారు వర్సెస్ గౌతు లచ్చన్న గారు. 5 సార్లు ఆయన మీదే తాతగారు గెలిచి 6వసారి మజ్జి తులసి గారి చేతిలో ఒకసారి ఓడిపోయారు. తర్వాత తరం మజ్జి నారాయణరావు గారు వర్సెస్ గౌతు శివాజీ గారు. అట్ ద సేమ్ టైం నారాయణరావు గారు తర్వాత మజ్జి శారదా గారు వర్సెస్ గౌతు శివాజీ గారు. కానీ మా ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలకి పిలుచుకునేవారు. మా నానమ్మ గారు తాతయ్య గారు చనిపోయినప్పుడు కూడా మజ్జి శారదా గారు నారాయణ గారు వచ్చారు, అన్నయ్యనే పిలుస్తుంది ఆవిడ. కిల్లి కృపారాణి గారు కేంద్ర మంత్రిగా ఏ పార్టీలో చేశారు, నాన్నగారిని అన్నయ్యనే పిలుస్తుంది. అలాంటి పరస్పర గౌరవం ఇచ్చుకునే జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఒక నీచుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, నిజంగా అక్కడ పుట్టాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక పర్వర్టిస్ట్ అంటాను నేను ఆయన్ని. అలాంటి అప్పల్ రాజు వల్ల పలాసలోని అలాంటి ఉన్నతమైన సంస్కృతి పాడైంది. మా నాన్నగారు ఒక ఎమ్మెల్యే గారి చేతిలో ఓడిపోయారు ఒకసారి, జుత్తు జగన్ నాయకన్ గారు. చాలా హుందా మనిషి. నాన్నగారు ఎక్కడ కనిపించినా అన్నయ్య బాగున్నారు అంటారు. అంతకుమించి 5 సంవత్సరాలు ఆయన గెలిచారు, మా నాన్నగారు ఓడిపోయారు తప్పితే ఎక్కడ లచ్చన్న గారి గౌతు శివాజీ గారి కుటుంబానికి వాళ్ళేం తక్కువ చేయలేదే. అలాంటి పరస్పరం ఉన్న దాంట్లో మొదటిసారి ఒక నికృష్టుడు అనుకోవాలండి. అంటే ఆయన్ని ఏ మాటలతో అనాలో అర్థం కాదు, మనిషి కాదు పశువు కాదు, ఇంకంతకన్నా ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిమ్. ఒక పర్వర్టిజం, ఒక ఆడపిల్లని మీరు యూ హ్యావ్ టు లుక్ ఎట్ దోస్ కమెంట్స్. ఇలాంటి నీచమైన భాషలో కూడా ఒక ప్రత్యర్థిన ఆడపిల్ల, పైగా తన చేతిలో అప్పటికి ఓడిపోయిన ఆడపిల్లని మానసికంగా ఇబ్బంది పెట్టగలరా? నోటికి అన్నం తినే ఏ వెధవ అలాంటి పని చేయడు. ఒక తల్లి అనే మహిళ కడుపున పుట్టినవాడెవడు ఒక్క మహిళ గురించి రాజకీయంగా అలాంటి మాట అనరు. అలాంటి ఒక విపరీత మనస్తత్వం ఉన్న అప్పల్ రాజు వల్లే పలాస రాజకీయాలు పాడయ్యే తప్పితే శ్రీకాకుళం జిల్లాలోని ఎప్పుడు చాలా హుందాగా ఉండే రాజకీయాలు ఈ రోజుకి ఉన్నాయి. మీరు గెలిచిన తర్వాత అప్పల్ రాజు గారు ఏమైనా మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారా? అంటే ఎలక్షన్ కౌంటింగ్ టైంలోని ఉంటారు కదా. కౌంటింగ్ నేను వెళ్ళలేదు, మా హస్బెండ్ వెళ్ళారు. సో నాకైతే ఆయన ఎప్పుడు ఎదురుపడలేదు. శ్రీకాకుళం అనేటప్పటికి అంటే చాలా సార్లు చెప్తూ ఉంటారు, అంటే వనరులు చాలా ఎక్కువ ఉన్నా కూడా ప్రభుత్వాల దృష్టిలో కొంచెం వెనకబడింది అని, ప్రభుత్వాల దృష్టి చూపుపడడంలో వెనకబడింది, సో అనుకున్నంత అభివృద్ధి చెందలేదు అని అంటూ ఉంటారు. వెనకబడిన ప్రాంతంగానే పోలుస్తూ ఉంటారు, అంటే వనరులు ఉన్నా కూడా. సో అలాంటి శ్రీకాకుళాన్ని లేకపోతే మీ కాన్స్టిట్యుయెన్సీ పలాసని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత నేను గమనించింది మీరు చెప్పిందే. శ్రీకాకుళంలో కష్టపడే శ్రామికులు ఉన్నారు, వనరులు ఉన్నాయి, అన్ని రకాల వనరులు ఉన్నాయి. కానీ ఎందుకో శ్రీకాకుళం సైడు ఏ కంపెనీలు అభివృద్ధి రావట్లేదు. అంటే పాలకుల్ని నేను నిందించట్లేదు, కానీ పాలకులకు కూడా అభివృద్ధి అంటే ఎంతసేపు సంక్షేమం పథకాలు రోడ్లు వేయడం అని ఆలోచించారా? అలా కాకుండా ఎందుకు శ్రీకాకుళాన్ని వలసల జిల్లా అంటారు? ఇక్కడ సరిగ్గా ఉపాధి లేక వేరేగా వెళ్ళిపోతున్నారు. రీజన్ అప్పుడు పాలకుల మీద నేను అనను, కానీ ఎచ్చర్ల దాటి మా సైడు ఒక్క కంపెనీ రాదు. మొన్న 2024 ముందు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, లోకేష్ గారి దృష్టిలో గెలుస్తున్న పలాస నియోజకవర్గంగా నేను గెలవబోతున్న నమ్మకంతో గెలిచాక ఇది కావాలని అడిగిన వాటిలో ఉన్నాయండి. పలాసలో కష్టపడి పనిచేసే శ్రామికులు ఉన్నారు. ఎక్కడెక్కడ మా దగ్గర ఎక్కువ మిలిటరీ అండ్ ఆర్మీలో ఉన్న వాళ్ళు చాలా ప్రతి ఊరు నుండి, ప్రతి గ్రామం నుండి, ప్రతి ఇంటి నుండి ఉంటారు. అలాగే మీరు కువాట్ వెళ్ళండి, కూకట్పల్లి వెళ్ళండి, ఎక్కడైనా శ్రీకాకుళం వాళ్ళే. అదే కంపెనీలు కానీ ఇక్కడికి వస్తే మా వాళ్ళు అటు ఇటు వెళ్ళరు, ఇక్కడే
తల్లిదండ్రులు ఎదురుగా ఉంటారని మాట తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో కూడా మేడం ఇంటరప్ట్ చేస్తున్నాను, హైదరాబాద్ లో కూడా భవన కార్మిక రంగంలోని శ్రీకాకుళం వల్ల ఎక్కువ మంది ఉంటారు కదండి. కూకట్పల్లిలో ఆల్మోస్ట్ శ్రీకాకుళం జిల్లానే ఉంటది, అక్కడ ఒక మినీ శ్రీకాకుళం ఉంది. సో నేనైతే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానండి. యువత మాకు ఎక్కువగా డిఫెన్స్ అకాడమీకి ఇక్కడికి వస్తారు. ఆల్రెడీ వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఎన్నికల హామీల్లో అక్కడికి వచ్చి కూడా చెప్పారు, డిఫెన్స్ అకాడమీకి శ్రీకాకుళం వరకు రాకుండా మా పలాసలో పెట్టగలిగితే అక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని ఇక్కడికి వచ్చి శిక్షణ పొందే వాళ్ళు అక్కడే పొందుతారు. రెండు, ఏదైతే ఒక తప్పుడు నేరం మీద మా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారో స్కిల్ డెవలప్మెంట్, ఆ స్కిల్ డెవలప్మెంట్ తాలూకా సెంటర్ గాని మా పలాసలో పెట్టగలిగితే చాలా మంది అక్కడ ఫిట్టర్లుగా, ఎలక్ట్రీషియన్స్ గా, మిగతా దీంట్లోని ఇప్పుడు కువైట్, దుబాయ్, సింగపూర్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఎవరి చేతుల్లోనే పడి మోసపోతున్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ మాకు పెట్టి ప్రభుత్వమే అక్కడి నుంచి పంపించగలిగితే 80% ఆఫ్ మా యూత్ నిజంగా చాలా లక్కీ. ఇదే విధంగా ఒక్క ఇండస్ట్రీ కనీసం మినిమం 5,000 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఇండస్ట్రీ అన్ని నేను నా పలాస అని అనుకోవడం నా స్వార్థమే తప్పితే, టెక్కలి, పలాస, ఇచ్చాపురం ఒక డివిజన్ లా ఉంటుంది. మా 3 డివిజన్ల మధ్యలో ఉన్న పలాసలో పెట్టగలిగితే ఈ 3 కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక 5,000 మంది యువతకి చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాన్ని ఒక ఉద్యోగం చూపించడం అవుతాం. ఈ వచ్చే 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా నా పంచవర్ష ప్రణాళికలు అయితే ఇవి పెట్టుకున్నాను. ప్రతి చేతికి ఆల్రెడీ చెప్పడం, ఆయన మా కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఆయన ముందుకు పెట్టడం జరిగింది. సార్, ఒక్క అనంతపురాన్ని కియా పరిశ్రమ ద్వారా ఎలా కలకల్లాడేలా చేశారు, అంత స్థాయి కాకపోయినా ఒక 5,000 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఒక పరిశ్రమ మా ఈ 3 నియోజకవర్గాల్లో రాగలిగితే నిజంగా మీ వల్ల సాధ్యమవుతుంది, మీరు చేయగలరని ఆయనకు అనడం జరిగింది. నమ్మకం ఉంది, ఎందుకంటే ఇప్పుడు వరకు శ్రీకాకుళం జిల్లాలో ఏ పరిశ్రమ రాలేదు. నిజంగా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్న మా రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రిగా మన్నిక ఎన్నికైన అచ్చెన్నాయుడు గారు అందరూ కలిసి మనసు పెడితే ఖచ్చితంగా శ్రీకాకుళం ఎచ్చెల్ల దాటి ఇటు సైడ్ ఒక కంపెనీ వస్తుందని నమ్మకం ఉందండి. ఈ వచ్చే 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పంచవర్ష ప్రణాళికలతో ముందుకెళ్తున్నాను. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని, ఇది నేను తీసుకున్న కాన్సెప్ట్. చేనుకి నీరు అందించడంలో మొదలు పెట్టాను, ప్రతి చేతికి పని అన్నది కూడా 5 సంవత్సరాలు పూర్తి చేస్తానని నమ్మకం ఉంది. మేడం, యాక్చువల్గా ఇందాక నేను అడగడం మర్చాను, అదే మీ మీద కేసు, అదే మీరు ఎఫ్ఐఆర్ చేసిన కేసు కూడా కోర్టులో ఉంది కదండి. అంటే యాక్చువల్గా ఇందాక కూడా కోర్టుకి వెళ్ళొచ్చారు కదండి, ఏంటండి ఏం జరిగింది అక్కడ, అంటే ఏమన్నారు జడ్జి? 2021లోని ఎఫ్ఐఆర్ అయినా కనీసం ఈ 4 సంవత్సరాలు కూడా వాళ్ళని కోర్టుకి కాదు కదా పోలీస్ స్టేషన్ కూడా పిలవకపోవడంలో నాకు బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళెవరు తగ్గలా, అంతకన్నా నీచంగా ఇంకా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇలా కాదు, పోలీస్ వ్యవస్థ ఇంకా పనికిరాని వ్యవస్థగా తయారైంది. అంటే నేను చెప్తుంది, ఈ రోజు నేను మొదటగా వెళ్ళలేదు కోర్టుకి, ఇది 3వసారి వెళ్ళడం. 2023 ఆగస్టు నెల నుంచి కోర్టుకి వెళ్ళడం మొదలు పెట్టామండి. కోర్టులో వేశాను, ఎందుకంటే పోలీసుల వల్ల చేత కాదని అర్థమైంది. నేనే ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా, సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. నన్ను అత్యంత నీచంగా, అత్యంత అసభ్యంగా మాట్లాడే వాళ్ళని కోర్టు ద్వారా, న్యాయస్థానాల ద్వారా వాళ్ళని శిక్షించాలని, అది శిక్ష చిన్నదవ్వచ్చు, పెద్దదవచ్చు, కనీసం వాళ్ళు కోర్టుకు వచ్చి 10 మంది ముందు ఇగో ఇలా ఈ వ్యక్తి పలానా అమ్మాయి మీద తప్పుడుగా మాట్లాడుతున్నారు 10 మంది ముందు అనగలిగితే వాళ్ళకి కొంచెమైనా సిగ్గన్నా వస్తుందని ఒక ఎయిమ్తోని నేను కోర్టుకు వెళ్ళాను. నా కుటుంబం నాకు సహకరించింది. అయితే ఈ రోజు ఇంకా ఈ ఫేస్బుక్లోని, సోషల్ మీడియాలోని ఈ తప్పుడు ప్రచారాలకి ఎటువంటి శిక్షలు అనేవి ఇంకా రావటం లేదు. నా ప్రయత్నం ఒక్కటే, చాలా సిన్సియర్గా అంటున్నాను. నా గురించి అని కాదు, కొన్ని వందల మంది, ముఖ్యంగా వైసీపీ దాటికి టీడీపీ, అట్ ద సేమ్ టైం జనసేన ఆడపిల్లలు చాలా మంది ట్రోలింగ్ గురయ్యారు. ఈ రోజు మార్నింగ్ నేను కోర్టుకి వెళ్ళి వచ్చాక కనీసం ఒక 18-19 కాల్స్ రిసీవ్ చేసుకున్నాను. మీలాంటి బాధే మాకు కూడా, కానీ మీకు ఫ్యామిలీ అండగా ఉంది, బయటికి రాగలుగుతున్నారు. ఇంట్లో వాళ్ళు ఎందుకు సమాజంలో మన పరువు పోతుందంటే ఇంట్లో ఉన్నాము, కనీసం మీరన్నా సక్సెస్ అయితే బాగుంటుంది అని చెప్పి ఒక చట్టం రావాలండి. ఈ రోజు మనం చట్టాలని నిర్ణయించే స్థాయిలో ఉన్నాం. ఈ రోజు ఎన్డీఏ పార్టీ, నేనున్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యంగా నాకన్నా ఇంకా ఎక్కువగా ట్రోలింగ్ కి గురైన అనిత గారు ఈరోజు స్వయాన హోంమంత్రిగా ఉన్నారు. అలాగే లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ప్రతి దగ్గర మహిళలతో ఆయన ఒక మాట చెప్పారు, మీ సోదరుడిగా నా తల్లికి గాని, ఎంతో మంది ఆడపిల్లలకు గాని ఈ రోజు జరుగుతున్న ఈ ట్రోలింగ్ భవిష్యత్తులో జరగనీయకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను, చట్టాన్ని చేస్తాను అని. వీళ్ళిద్దరి మీద నమ్మకం ఉంది. ఒక్కసారి నా బాధను రిమైండ్ చేస్తూ
చట్టాలు రావాలి. ఒక్క చట్టమైనా, పనిష్మెంట్ ఏదని అడగట్లేదు. ఒక అమ్మాయి గాని ఒక మహిళ గాని ధైర్యంగా పలానా వ్యక్తి నా మీద సోషల్ మీడియాలో ఇంత అసభ్యంగా మార్ఫింగ్లు చేసి పెడుతున్నారని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే 24 గంటల్లో వాడిని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ లో మనం కూర్చోబెట్టగలిగితే భవిష్యత్తులోని వీళ్ళ మీద కనీసం ఇలాంటి వాళ్ళ హెరాస్మెంట్ తగ్గుతుంది. ఈరోజు అందరూ నాలాగా ధైర్యంగా ఉండకపోవచ్చు. ఇందులో 16 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. చాలా మంది వీక్ మైండ్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరండి దానికి కారణం? అలాంటి చట్టం రాగలిగితే ఈరోజు మేము పవర్ లో ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉండకపోవచ్చు, పార్టీలు మారొచ్చు, కానీ భవిష్యత్తులో ఎవ్వడు కూడా ఏ వెదవ కూడా మళ్ళీ సజ్జల భార్గవ రెడ్డి అంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటారు, ఇలాంటి వాళ్ళు మహిళల గురించి కించపరిచేటట్టు మహిళల్ని అసహ్యంగా మాట్లాడేటట్లు ఎవడు మాట్లాడకుండా ఉండాలంటే ఈరోజు తెలుగుదేశంలో అలాంటి చట్టం ఒకటి తీసుకురావాలి. రాజకీయంగా గాని ఎలా విధంగా గాని ఒక మహిళని అంత అసభ్యంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఆ అమ్మాయి గాని ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందా, హీ షుడ్ బి పనిష్. అది చిన్న పనిష్మెంట్ అవ్వచ్చు, పెద్ద పనిష్మెంట్ అవ్వచ్చు, కానీ వాడిని నలుగురు మధ్య పెట్టగలిగితే సిగ్గన్నా ఫీల్ అవుతాడు. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళైనా వాడికి చెప్తారు నీకేం పని అలా అమ్మాయి గురించి రాయడానికని. అలాంటిది ఒక మార్పు రాకపోతేనండి ఇంకా ఈ సోషల్ మీడియా హెరాస్మెంట్ అనేది ఎంతమంది జీవితాన్ని బల తీసుకుంటుందో, ఎన్ని కుటుంబాలు బాధపడాలో అర్థం కావట్లేదు. యాజ్ ఎ రెస్పెక్టబుల్ సిటిజన్ అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నా కుటుంబ సహకారంతో న్యాయ పోరాటాన్ని నేను చేస్తాను. నా పార్టీ మీద నమ్మకం ఉంది. నాకు వాళ్ళు ఒక చట్టం ద్వారా నాకు ఉపశమనం ఇస్తారని. ఈ లోపల కోర్టులు ఉన్నాయి కదా, ఎక్కడో దగ్గర ఏదో ఒక లొసుగులోని వాళ్ళని ఖచ్చితంగా కోర్టు కన్నా పిలిపించగలగాలి. ఈ రోజుకి వాళ్ళు కోర్టులకి రావట్లేదు. మేడం, ఇందాక అంటే మీ మాటలో నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీ వాళ్ళ గవర్నమెంట్లోని ఈ 2019 నుంచి 2024 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉండే సమయంలో అంటే ఏవైనా కేసులు ప్రతిపక్షాల మీద పెట్టారు, వాళ్ళని వెనకేసుకొని వచ్చారు అని అంటే నాకైతే అర్థమైంది ఆ విషయం మీ మాటల్లోని. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్, మీ పార్టీ మూలంగా ఉంది, పెద్ద మేజర్ స్టేక్ హోల్డర్. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు సీఎంగా, సో ఆయన సారథ్యంలో వెళ్తూ ఉంది. సో ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మీ పార్టీ వాళ్ళు ఎవరైనా అవతల వాళ్ళ మీద, ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు అంటే వాళ్ళు చేసినప్పుడు మా వాళ్ళు కూడా కొంతమంది బాధపడి చేసి ఉన్నారండి, ఇట్లా చేసి ఉండొచ్చు అన్నట్టు అన్నారు కదండి. సో మీ వాళ్ళు చేసినా కూడా సేమ్ వాళ్ళకి కూడా అంటే ఎవరు చేసిన ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఎవరు ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచినా, మహిళల్ని కించపరిచినా వాళ్ళకి సమానమైన శిక్ష పడాలి అని కోరుకుంటున్నారా? కంపల్సరీ అండి. అమ్మాయిల్ని ఎందుకు మీరు బలి చేస్తున్నారు? మీరు అన్నట్టు మీలో కూడా కొంతమంది చేసుండారు కదా అని అన్నారు, కరెక్టే. మొదట ఏమన్నాను, యుద్ధం మొదలు పెట్టింది వాళ్ళు, యుద్ధం అన్ను నీతి సంస్కృతి మొదలు పెట్టింది. కానీ ఆ లెవెల్కి వెళ్ళి కొంతమంది ఇంకా భరించలేక మా దాంట్లోని ఒక భువనేశ్వర్ గారినో ఎవరినో తప్పుగా మాట్లాడినందుకు ఇచ్చే ఉంటారు. కానీ ఈ శిక్ష అన్నది వస్తే రెండు వైపులా పనిషబుల్. భవిష్యత్తులో ఇంకెవ్వరూ నోరెత్తారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆడవాళ్ళని కానీ ఎవరినైనా కించపరచాలన్నా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడతారు తప్పితే వ్యక్తిత్వ హసనం, పర్సనాలిటీ కానీ ఇలాగ వాళ్ళ సొంత విషయాలు కానీ ఏదన్నా వాళ్ళు బాధపడేటట్టు చేయకుండా ఉండడానికి ఒక చట్టం రావాలి. రెండు వైపులా ఎవ్రీబడి షుడ్ బి పనిషబుల్. నేను టీడీపీ అనో వైసీపీ అనో జనసేన అనో ఆర్ఎల్స్ పార్టీ అని అంటలేదు. అన్ని పార్టీల్లోని ఆడవాళ్ళ మీద తప్పుగా రాసే వాళ్ళందరికీ పనిష్మెంట్ చేయాలి. మీరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ కల్చర్ మొదలు పెట్టింది వైసీపీ కాబట్టి ఒక లెవెల్ దాటాక వెక్స్ అయిపోయి వాళ్ళ స్థాయిలోనే అంటే మీకు కలిగిన నొప్పిని అలాంటి నొప్పి మీకు కలిగిస్తేనైనా మీరు ఆగుతారని కొంతమంది ఇటు మా పార్టీలో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ బాధ తట్టుకోలేక పెట్టారు. అది కూడా తప్పనే ఒప్పుకుంటాను. కానీ ఒక లెవెల్ వచ్చాక నాకు ఇంత దెబ్బలు తగులుతున్నాయి, నీకు ఒక దెబ్బ తగలాలి కదా అని దీంట్లో వెళ్ళారు తప్పితే ఈ చట్టం కానీ తీసుకొస్తే ఇవన్నీ ఆగుతాయి, ఖచ్చితంగా ఆగుతాయి. ఎవ్వరు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు, సబ్జెక్ట్ టు పాయింట్ మాట్లాడతారు. అదొక్కటే నేను కోరుకుంటుంది. మేడం, మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే చంద్రబాబు గారు ఇన్వైట్ చేసిన తర్వాత మీ ఫాదరు మీరు మాట్లాడుకున్న తర్వాత మీరు ఇంకా రాజకీయాల్లోకి వద్దాం అనుకున్న తర్వాత బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన అన్న మాటలు ఏమైనా గుర్తున్నాయా? ఆయన ఏమన్నారు మీతోని? నేను డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళలేదండి. ఫాదర్ అదే శిరీషాన్ని తీసుకొద్దాం అన్నప్పుడు వెంకన్న చౌదరి గారిని రమ్మనండి అన్నారు. నాన్నగారు తనే కలిసి వెళ్ళారు. ఏం చౌదరి అంటే సారికి నేను ఏంటో కూడా తెలియదు. ఏం చౌదరి మరి శిరీషాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాం అంటే మామయ్య గారు ఒప్పుకుంటే నేను ఫైనాన్షియల్ గా తనకి అసిస్టెన్స్ గా ఉంటానని. 2019లో టికెట్ నాన్నగారుగా నాకా అన్నప్పుడు ఒకసారి కలిశాను. కలిసినప్పుడు ఏంటంటే నాన్నగారినే కంటిన్యూ కానివ్వండి అని. ముఖ్యంగా నేను అధ్యక్షురాలు అయినప్పుడే ఆయన్ని డైరెక్ట్ గా కలిసి ఆయనతో మాట్లాడడం జరిగింది. చేయగలవా,
నీకు ధైర్యం ఉందా అంటే ఖచ్చితంగా చేస్తాను సార్ అన్నాను. ఓకే. మొదటిసారి 2 years చేశాక మళ్ళీ రీఎలెక్ట్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలా. కానీ ఆ 2 years లో నేను పార్టీని నడిపిన విధానం కానీ జిల్లాలో అందరూ సీనియర్సే, ఎక్కడ ఒక మాట అనిపించుకోకుండా ప్రతి నెల మీటింగుల్లోని ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే సీనియర్స్ అని ఒక కళా వెంకటరావు గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, కూన రవి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉద్దండులే. వాళ్ళందరినీ నడిపించిన తీరు సారికి నచ్చింది. అలాగే 33 సంవత్సరాల జిల్లా పార్టీ చరిత్రలో ఎవరు కట్టలేనిది జిల్లా పార్టీ ఆఫీసుని కట్టగలిగాను. మీ సారథ్యంలో జరిగింది? మా సారథ్యంలో నేను చేసింది అధ్యక్షురాలుగా. ఎందుకంటే చాలా మంది ట్రై చేశారు. మా నాన్నగారు కూడా అధ్యక్షులుగా చేశారు. ఎర్రన్నాయుడు గారు కానీ, కళా వెంకటరావు గారు కానీ, తమ్మినేని సీతారాం గారు, గుండప్ప సున్నారాయణ గారు, ఒక్కొక్కరు 5-6 సార్లు ఎమ్మెల్యే చేసిన వాళ్ళందరూ ఎందుకో మరి వాళ్ళ వల్ల ఆ రోజు అది జరగలేకపోయింది. అది వాళ్ళ తక్కువ కాదు, నాకు గొప్ప అని లేదు, నాకు అదృష్టం దక్కింది. దాదాపు అంటే మంగళగిరి పార్టీ ఆఫీస్ కాదు కానీ గుంటూరులో పార్టీ ఆఫీస్ ఉండేది మంగళగిరి ఆఫీస్ ముందు. ఆ స్థాయిలో శ్రీకాకుళంలోని డబల్ రోడ్ జంక్షన్ లోని అంటే ఎంపీ ఆఫీస్ గారి దగ్గర ఒక పెద్ద పార్టీ ఆఫీసుని కట్టించిన ఒక గౌరవం కూడా నాకు ఈ పార్టీలో నిలపడం. చంద్రబాబు నాయుడు గారు ఎస్ షీఈస్ పర్ఫెక్ట్ అంటే నేను అనుకున్నట్టు అమ్మాయి స్థాయిలో ఉందని, బాగా పని చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడరు నాకు తెలుసు. ఒక చిన్న కాంప్లిమెంట్ మాత్రం చాలా ఆనందం అనిపించింది, నేను అనుకున్న దానికన్నా బాగా పనిచేస్తున్నాను. అది మీకు బాధాకరమైన సంఘటనలు ఎదురైనప్పుడు ఎప్పుడైనా అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారితో అంటే మీ బాధను పంచుకున్న సందర్భాలు అలాంటివి ఏమైనా ఉన్నాయండి? లేదండి, అదేం లేదు. ఎందుకంటే బాధ అంటే చెప్పాను కదా, వాళ్ళకి చేసిన మాటలు, అది ఒక ఎమ్మెల్యే కూతుర్ని, ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి మనవరాల్ని, నాకు ఈ బాధలు, అది ఒక అప్పలరాజు లాంటి అన్నోన్ పర్సన్ తోనని బాధపడి తల్లిదండ్రులు తప్పితే సార్ దాకా తీసుకెళ్లేది కాదు. కానీ ఆయనకి అంటే అధ్యక్షుల వరకు అయితే తెలుస్తుంది కదండి, చంద్రబాబు గారికి సోషల్ మీడియాలో పడిందని తెలుసు. ఒకసారి సిబిసిఐడి కేసు అని చెప్పి నన్ను తీసుకెళ్లి సిఐడి ఆఫీస్ లోని ఒక రోజంతా ఉంచి నన్ను చేశారు. ఆ నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఆ రోజంతా ఈ కేసు ఏమవుతుంది, శిరీషకి లోపల ఇబ్బంది అవుతుందా లేదా అని ఆయన ప్రతి గంటకి బయట ఉన్న లాయర్లకి ఫోన్ చేసి కనుక్కోవడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాతోనే కాదు ప్రతి ఒక్కరి పట్ల ఆయన అదే. ముఖ్యంగా నేను బయటికి వచ్చాక నెక్స్ట్ డే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది అన్ని పేపర్లో వచ్చింది. సర్దార్ గౌతులచ్చన గారు మనవరాలకి గతి పట్టించింది పార్టీ, ఆయన అమ్మాయి ధైర్యంగా ఎదుర్కొందని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్. అంటే ఒక స్వయాన ఆయన మా కుటుంబానికి ఎంత గౌరవం ఇచ్చి ఆ రోజు ఆ కేసు అంతా నడిచిన విధానం సాయంత్రం వరకు చూసి పర్వాలేదు అమ్మాయి నేను అనుకున్నానైనా గట్టిగా నిల్చొని ధైర్యంగా లోపల కూడా పోరాడి బయటికి ధైర్యంగా వచ్చింది. షీఈస్ క్యాపబుల్ అన్న మాట మాత్రం అంటే నేను ఆయనతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు కానీ ఆయన అన్ని అబ్జర్వ్ చేసేవారు అంతే. అంటే మొన్న చంద్రబాబు గారు కూడా ఒక సందర్భంలో పాత చంద్రబాబు గారిని కాదు, చంద్రబాబు గారు 2.0 చూస్తారు అని అన్నారు. అంటే చంద్రబాబు గారి కోసం మీకు తెలుసు, అంతకుముందు కూడా తెలుసు కదండి, అంటే తెలుసా అండి, దగ్గరగా చూసారు ఎప్పుడైనా? అంటే రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్ లేదని అన్నారు. సరే, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గమనించే ఉంటారు కదా చంద్రబాబు గారు వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏంటని. ఇప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ ఇదంతా ఎట్లా ఉంది అంటే ఈ రెండింటికి బేరీజ్ వేస్తే మీకు ఏమనిపిస్తుంది చంద్రబాబు గారిని చూస్తే? ఆయన మార్పు అన్నది ఆయన మనస్తత్వం గురించే చెప్పారండి, వర్కింగ్ స్టైల్ గురించి కాదు. ఈ రోజు ఎంత కష్టపడుతున్నారో ఆ రోజే అంత కష్టపడ్డారు. రాష్ట్రం అంటే ఆయన ఒక పిచ్చి, ప్రేమ కూడా కాదు, ఒక పిచ్చి. నా రాష్ట్రం ముందుండాలి. 74 సంవత్సరాల వయసులో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశాక ఇంకెవరు ఏం కోరుకుంటారండి? బట్ ఆయన ఈ రోజు కూడా మాకన్నా డబుల్ స్పీడ్తో పనిచేస్తుంటారు. ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా చూస్తారన్నది ప్రతిపక్షాలను ఉద్దేశించి. గతంలో లాగా నేను సాఫ్ట్ గా ఉండదలుచుకోలేదు. ప్రతిపక్షాలు ఏం లేవు, ఒక 11 మందితో ఏదో ఉంది. సో ఇంతకు ముందు లాగా వాళ్ళ తప్పుల్ని కూడా ఏదో ఈజీగా చూసి జగన్మోహన్ రెడ్డి చిన్న కోడికత్తి డ్రామా ఆడితే 3 అంచెల రక్షణ వ్యవస్థ ఆయనకు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద ఉరి తీయాలని తప్పుడు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం పట్టించుకోలే. అలాంటివి ఇక ఉండబోవు. మాటకి మాట, దెబ్బకి దెబ్బ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తగులుతుంది. అలాగే ఇంతవరకు సాఫ్ట్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ చూసి చూడనట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ పట్టించుకొని గత 5 సంవత్సరాల్లో తప్పులు చేసి దాడులు చేసిన వాళ్ళకు కూడా సమాధానం చెప్పే రీతిలో ముందుకెళ్తానన్నారు. రాష్ట్రం పట్ల ఇంకా ఆయన శ్రద్ధ అంటారా? గతంలో చూసాం, ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా వచ్చిన నెల రోజుల్లోనే ఆయన పెట్టిన సంతకాలు కానీ, పోలవరం పరిగెట్టిస్తున్న తీరు కానీ, విదేశీ ప్రముఖులు వచ్చి పోలవరాన్ని చూస్తున్న తీరు కానీ, రేపు భోగాపురం విమానాశ్రయంకి వస్తున్న తీరు కానీ
ఆయన ఎంత బాగా పనిచేస్తారో మాకు తెలుసు, ఇంకా డబుల్ స్పీడ్తో పనిచేస్తున్నారు. మేడం, చాలామంది బయట జనం అంటే రాజకీయాలు అంటే ఒకప్పుడు చాలా రెస్పెక్టబుల్ జాబ్ అండి. అంటే ఇప్పుడు కాదని అంటలేదు, కానీ బయట జనం ఏమనుకుంటూ ఉంటారంటే, అంటే మీరు జనాన్ని గమనిస్తున్నారు లేదా అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు అంటే నిజాలు చెప్పరు చాలాసార్లు. అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది, లేకపోతే వాళ్ళు బాధ పెట్టినట్టు ఉంటుంది అని చెప్పకపోవచ్చు. కానీ రివెంజ్ పాలిటిక్స్ ఎక్కువైపోయి ఈ రాజకీయాలు ఏంటి ఇలా రొచ్చులా తయారయ్యి అన్న కొన్ని మాటలు అయితే నాకు వినిపించాయండి నేను జనం దగ్గరికి వెళ్ళినప్పుడు. అంటే ఇది నాకు రాజకీయాలు అంటే చాలా గౌరవం ఉందండి, రాజకీయాలు నేను కించపరచడం అని కాదు, జనం ఒపీనియన్ చెప్తూ ఉన్నాను. సో ఇలాంటి పరిస్థితుల్లో రివెంజ్ పాలిటిక్స్ అనేవి ఎక్కువ అయిపోయి అనే మాట వినిపించే సమయంలో ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడింది కదా, ఏమైనా రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా ఉంటాయంటారా? అసలు రివెంజ్ పాలిటిక్స్ అనే మాట మీకు 2024 ముందు వినిపించిందా, 2019 ముందే వినిపించిందా? జనం ఆ మధ్య అన్నారు. 2019 ముందు ఎక్కడ రివెంజ్ పాలిటిక్స్ లేవండి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా చాలా హుందాగా వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరి మీద రివెంజ్ పాలిటిక్స్ తీసుకోలేదు. రివెంజ్ లేకపోయినా ఒక తెలుగుదేశం మీద రివెంజ్ పాలిటిక్స్ కాదు, తెలుగుదేశం మీద కోపంతో రివెంజ్ ఎప్పుడు అంటారంటే, మీరు నన్ను ఒక ఇబ్బంది పెడితే తిరిగి నేను మీకు ఇబ్బంది పెట్టడానికి రివెంజ్ అంటారు. అసలు మీరు ఏమి ఇబ్బంది పెట్టకపోయినా మీరు గతంలో అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టి తెలుగుదేశంలో అన్నవాడెవడు బీఫామ్ పట్టుకోవడానికి భయపడేలా చేస్తాను అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ధూళిపాల నరేంద్ర గారు ఆయనదేంటది అదో డైరీ ఫామ్, సంఘం డైరీ ఫామ్ ఆయన చేతి నుంచి లాగేసుకోవాలని ఆయన మీద కేసులు పెట్టి లోపల పెట్టారు. ఒకరు కాదు, రెండు కాదు, దేవినేని ఉమా గారు. ఇవన్నీ తెలుగుదేశంలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి నెక్స్ట్ జనరేషన్ కంటే ఈ ఎలక్షన్కి ఎవడు బయటికి రాకూడదు భయపడాలని తప్పుడు పాలిటిక్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఊహించారండి 164, 150 మేడం? అంటే మీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఊహించారా? చంద్రబాబు నాయుడు గారు మనం గెలుస్తున్నాం 135 నుంచి 140 ఓట్లతో గెలుస్తున్నామని ఎలక్షన్ ముందు రోజు కూడా మాకు చెప్పారు. ఎవ్వరు ప్రజల్లోని జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ద్వేషం, ఇంత అసహ్యం ఉందని మేము ఊహించలా. వాళ్ళు ఏ ఓటుతోనైతే ఆయన్ని గెలిపించారో అదే ఓటుతో దెబ్బ కొట్టి నీ పరిస్థితి ఇది అని చూపించారండి. రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడు తెలుగుదేశం చేయలేదు, చెయ్యదు కూడా. అయితే జరిగిన తప్పుల్ని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకు ఇంత అప్పులు చేశాడు, 3 రంగులు వేయడానికి కొన్ని కోట్లు, 3 రంగులు తీయడానికి కొన్ని కోట్ల, అలాగే ప్రతిదీ తప్పుడు. ఎవరండి 13 జిల్లాలను 26 జిల్లాలు చేయమనేది ఎవడు? 13 జిల్లాలకే నీకు జీతభత్యాలు ఇచ్చే దిక్కు లేదు 1వ తారీఖుకి. 26 జిల్లాలు చేసి ఏమన్నావు? ఎయిర్పోర్ట్లు తెస్తా ఉన్నావు. ప్రతిదీ అబద్ధమే. చేత కాని వాడిని కూర్చోపెడితే ఇలాగే చేసినట్టు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి విద్యా సంస్థని ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం నాశనం చేసి పెట్టాడు. ఆ తప్పులన్నీ ప్రజల ముందుకు తీసుకొని వస్తాం. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక విపరీత మనస్తత్వం వ్యక్తిని మళ్ళీ ఫలానా ఇప్పటికైనా 11 సీట్లు వాళ్ళకి ఇవ్వడం కూడా తప్పే. ఆ ప్రజలు కూడా మారాలి. వాళ్ళు చేసిన ప్రతి తప్పు, ప్రతి స్కాము, ప్రతి భూ ఆక్రమణలు అన్ని ప్రజల ముందు పెట్టడానికి తప్పితే ఎవరి మీద తెలుగుదేశం పార్టీ రివెంజ్ పాలిటిక్స్ ఇప్పటికీ చేయట్లేదు, చేయబోదు కూడా. మేడం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ విధంగా అంటే మీరు అన్నట్టు ఒక రకమైన అంటే విపరీత ధోరణిలో అని మీరు అన్నారు కదండి. అంటే వాళ్ళ ధోరణిలో వాళ్ళు ప్రవర్తించారు. సరే, దాన్ని మీరు ఒక ప్రతిపక్షంగా విపరీత ధోరణి అన్నారు. నేను అంటే దాన్ని జడ్జ్ చేయట్లేదు, ఎవరిది కరెక్ట్ ఎవరి తప్పని జడ్జ్ చేయట్లేదు. నేననేది ఏంటంటే దానికి ఒక విపరీతమైన అంటే ఒక 151 సీట్లు అంటే యునానిమస్గా ఒక అద్భుతమైన మెజారిటీ ఇవ్వడం వలన ఇది సాధ్యమైంది. అంటే వాళ్ళు తలుచుకుంది ప్రతిదీ చేశారు, ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోలేదు అనే మాటలు అయితే వినిపించేవండి. ఇప్పుడు మీకు 164 ఇచ్చారు, వాళ్ళకంటే చాలా ఎక్కువ, ఇంకా అద్భుతమైన మెజారిటీ. సో అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ ప్రభుత్వం కొంత అహంకార పూరితంగా ప్రవర్తించింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అని ఈ మధ్య కొంతమంది విశ్లేషకులు వీళ్ళందరూ అన్నారు. మీరు 164 వచ్చాయి కదా, మరి మీరు అలాంటి పరిస్థితికి వెళ్లకుండా ఏ విధంగా జాగ్రత్త పడదాం అనుకుంటున్నారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ, నేను మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోనే చూశాను. ఎప్పుడు ఆయన నేను ఎదురు చూడలా. మొన్న ప్రమాణ స్వీకారం రోజు ఆయన అహంకారం ఎలా ఉందంటే, ఆయన పేరు పిలిచే ముందు వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. కనీసం ఆయనతో 10 మంది గెలిచారు కదా, ఆ 10 మందికైనా ఆయన దగ్గరుండి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూర్చొని చేయాలి కదా, లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సభా మర్యాదలు దాటరు. 164 మంది ఉన్నా ప్రతిపక్షం వాళ్ళు వస్తే వాళ్ళ హోదా వాళ్ళకి ఇచ్చి మేము చేసిన హామీలు కానీ మేము చేసిన తప్పైతే మాట్లాడమనే చెప్తాం, దానికి మేము సమాధానం చెప్తాం. కానీ హేళనలు,
అంటే అసెంబ్లీ హాల్లో తొడగొట్టడాలు, మీసం తిప్పడాలు, ఆడవాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడాలు అలాంటివేవి మా సభలో ఉండవు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని గత 9 సంవత్సరాలుగా చూసిన కాన్ఫిడెన్స్ మాకే కోపం వస్తుంటది. మొన్నటికి మొదటి తారీఖున అందరికీ పెన్షన్లు ఇచ్చాము, 7,000 రూపాయలు ఇచ్చాం, ప్రతి ఒక్కరూ తీసుకున్నాడు. చాలా మంది మా నాయకులు మన పెన్షన్ ని మొదటి నెల నుంచే తీసేశాడు ఇక్కడ అప్పలరాజు గాని జగన్మోహన్ రెడ్డి గాని వితౌట్ ఎనీ రీజన్ వాడు పెన్షన్లు ఆపేమన్నారు. మనం కూడా ఆపుదాము అని అన్నప్పుడు మాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ కాల్ తీసుకొని అక్కడక్కడ ఇలా చేస్తున్నారని తెలిసి ఏ ఒక్కడి పెన్షన్ ఆపడానికి వీల్లేదు. ఇప్పుడు మనకున్నది టీడీపీ వైసీపీ కాదు, మనకున్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కడు నా ఓటరే అన్నంత సాంప్రదాయం పాటించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అసలు వాళ్ళ మీద అహంకారంతో వెళ్లే ప్రసక్తే లేదు. మేము ఎక్కువ మంది గెలిచాం, ఎందుకు? ప్రజలకి వాళ్ళ మీద ఉన్న ద్వేషం. అలాంటి పరిస్థితి మళ్ళీ మేము తెచ్చుకోకూడదని మొదటి రోజు నుంచి మాకు చెప్తూ ఆయన పాటిస్తున్నారు. అంటే విశ్వాసం అతి విశ్వాసంగా మారే అవకాశం అయితే లేదు, జాగ్రత్త పడుతున్నారు, అంతే కదండి? అంతే మేడం. లోకేష్ గారి కోసం చెప్పాల్సి వస్తే, ఆయన కోసం డిఫైన్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిఫైన్ చేస్తారు మీరు? తనను తాను పూర్తిగా పార్టీకి రాష్ట్రానికి అనుగుణంగా మార్చున్న వ్యక్తి. మొదట్లో లోకేష్ గారి గురించి మేము మామూలుగా చూసాం, ఆయన్ని ఎంత బాడీ షేమింగ్ చేశారో, అవహేళన చేశారో మేమందరం కూడా చూసాం. కరోనా టైంలో తనను తాను అంటే ఒక ఆకృతి మార్చుకోవడం కాదు, ఆ మాట తీరు గాని ఆలోచించే తీరు గాని పార్టీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక లీడరు ఎలాంటి లీడర్ కావాలో అలాంటి లీడర్ గా తనను తాను ఎంత కష్టపడి మార్చుకున్నారో మేము చూడలేదు. బట్ యువగలం పాదయాత్రలో ఆయన కష్టం మేము చూసాం. కుప్పంలో మొదలైన పాదయాత్ర అర్ధరాత్రి 12, 1 గంట, 2, 3 కాలు నొప్పులైన అదే చిరునవ్వుతో తన దగ్గరికి వచ్చిన ప్రతి అవ్వాతాతలకి మనవడిగా, పెద్దలకి కొడుగ్గా, ఆడపిల్లలకి అన్నదమ్ముడిగా, పిల్లలకి మేనమామగా ప్రతి ఒక్కరు కూడా తనని తన్ని ఓన్ చేసుకున్నారు. ఒక ముసలి వాళ్ళైతే మా మనవడైతే ఇలా ఉండాలి, ఒక ఆడపిల్లలైతే ఒక అన్నదమ్ముడు ఇలా ఉండాలి, చిన్నపిల్లలైతే మేనమామ ఇలా ఉండాలి. ప్రతి వర్గం వాళ్ళు లోకేష్ గారిని ఓన్ చేసుకునే విధంగా తనని తాను మలుచుకున్నారు చూడండి. అది మాత్రం ఇట్స్ అన్ అసెట్ టు అవర్ పార్టీ. ఆఫ్టర్ నందమూరి తారక రామ గారి తర్వాత పార్టీ ఏమైపోతుంది అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఒక భరోసా ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయ్యాక పార్టీకి భరోసా ఇచ్చే నాయకుడిగా తనను తాను మలుచుకున్నారు. సో లోకేష్ గారిని ఒక అంటే పరిపూర్ణ ప్రజానాయకుడిగా అభివర్ణించొచ్చండి. అంటే ఆ విధంగా ఖచ్చితంగా. అంటే లోకేష్ గారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ వెనక జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కూడా ఉందంటారండి కొంతమంది. ఖచ్చితంగా అండి. అంతెందుకండి, ఈ రోజు కౌతు శిరీషకి రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకి ఈ రోజు గుర్తింపులోని అప్పలరాజు గారి పుణ్యమే ఉంది. మామూలు గౌతు లచ్చన్న గారి మనవరాలు వారసురాలుగా రాజకీయంలోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ఒక జిల్లా అధ్యక్షురాలుగా తెలిసిన గౌతు శిరీషని ఈరోజు ఖండాంతరాలు దాటి అమెరికాలో కూడా సిక్కోలు శివంగి మా గౌతు శిరీష అనేలాగా చేసింది అప్పలరాజు గారే. శత్రువు ఎంత బలంగా ఉండి ఎంత ఇబ్బంది పెడితే అంతగా యువతల నుంచి ఎలివేట్ అవ్వడానికి ఉంటుంది. ఖచ్చితంగా లోకేష్ గారి తాలూకా మార్పు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కూడా ఉంది. యాక్చువల్గా వైసీపీ ఓటమికి కొన్ని కారణాలు, ఒక 2-3 కారణాలు చెప్పాల్సి వస్తే ఏ కారణాలు చెప్తారు ఒక టీడీపీ నాయకురాలిగా? ప్రజలు భయపడ్డారండి. జగన్మోహన్ రెడ్డి పట్ల హ్యాపీగా ఉంది పోని చెప్పండి. రైతుల, కూలీల, ఉద్యోగస్తుల, అంగన్వాడీ మహిళల, లేకపోతే యువత ఎవరు ఆయన పట్ల హ్యాపీగా ఉన్నారు? యువతకి కనీసం కనుజూపి మేరలో ఎక్కడ భవిష్యత్తు లేకుండా చేశాడే ఏంటి? వాలంటీర్ ఉద్యోగాలు, ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లా కావాల్సింది యువతకి. ఒక కంపెనీ రాలేదు సరికదా, అమర్ రాజా బ్యాటరీని తన్ని ఇక్కడ నుంచి పరిగెట్టి వాళ్ళు హైదరాబాద్ లోని 9,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అదే మన రాష్ట్రానికి వచ్చేది కదా. మేడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పటికీ వైసీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఇది మేము తెచ్చిన యాక్ట్ కాదు, సెంటర్లో ఉన్న మోదీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని వచ్చింది, వాళ్ళు తెచ్చిన దాన్ని మాకు ప్రతి రాష్ట్రానికి పంపించారు యాక్ట్ని ఫాలోఅప్ చేయమని, మేము దాన్ని చేసాము, ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళు టీడీపీ వాళ్ళు తిడితే బీజేపీ వాళ్ళని కదా తిట్టాలి, మమ్మల్ని ఎలా బ్లేమ్ చేస్తారు అన్నట్టు చాలాసార్లు అన్నారు. అది అబద్ధం అని తేలింది కదండి. ఎన్నికలకి ఒక 20 days 1 month ముందే బీజేపీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి మాకు సంబంధం లేదు, మేము రాష్ట్రానికి పంపలేదు, అది రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆడుతున్న నాటకం క్లారిటీ ఇచ్చిందిగా. అంత బ్లండర్ గా మేము ఎలా అబద్ధం చెప్తాం? బీజేపీ వాళ్ళు తీసుకొస్తే వైసీపీ వాళ్ళు చెప్పారని. అంటే రాజకీయ నాయకులు మేడం, అంటే సారీ టు సే దిస్,
రాజకీయ నాయకులు అందరూ అంటే చాలాసార్లు వింటూ ఉంటాను, అంటే నాకు ఎంతవరకు రియాలిటీ నాకు తెలియదు. చాలాసార్లు ఎలక్షన్ అఫిడవిట్లు వేసేటప్పుడు ఉన్న ఆస్తులు మొత్తం చెప్పరు, ఫేక్ గా చెప్తూ ఉంటారు, ఇలా అంటూ ఉంటారు, తగ్గించి చెప్తుంటారు. అదే అండి. అలాగే చేస్తారా? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు పోనీ మీరు అన్నది చెప్పినా తగ్గించి చెప్పుకున్నా ఆయన చెప్పిన ఆస్తి అప్పటికే దేశంలో ఉన్న అందరికన్నా అత్యధిక సీఎం ఉంది కదా, ఎవ్వరు అందరూ అలా చెయ్యరు. మీరు అన్నట్టు 100కి, ఎందుకంటే మన అఫిడవిట్ తప్పని ఏ ఒక్కరు రెండో రోజు నిరూపించినా యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎలక్షన్. సో ఎవరు నాకు తెలిసి 100కి 95% ఎవరు అబద్ధాలు చెప్పరు. యాక్చువల్ గెలిచిన తర్వాత కూడా అది అఫిడవిట్ లో తప్పు ఇచ్చారు, తప్పుగా పక్కదారి పట్టించారంటే ఆయన అనర్హత అందుకని అలాంటి తప్పు ఎవరు చేయబోతారు. ఓకే, అంటే జాగ్రత్త పడుతూ ఉంటారు ఆ విషయంలో. మేడం, ఇప్పుడు సరే వైసీపీ ఓటమి కారణాలు చెప్పారు, టీడీపీ ఇంతగా పుంజుకోవడానికి అంటే చాలాసార్లు వినిపించిన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైలు ఉదంతం. అంటే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండడం, ఆ తర్వాత అప్పటి వరకు టీడీపీ స్తబ్దంగా ఉండేది, నాయకులు కూడా అంటే భయంతోనో మరి ఏంటో మీరు అన్నట్టు సరే భయపడుతున్నారని అనుకోనో ఇంకో విధంగానో స్తబ్దంగా ఉండేవారు, అంత యాక్టివేట్ అయ్యి ఉండేవారు కాదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు జైలు ఉదంతం జరిగిందో ఆ తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక ఉద్రేకం వచ్చింది, రోడ్ల మీదకి వచ్చారు. సో టీడీపీ పార్టీకి పునరుత్తేజం అనేది వచ్చింది ఇట్లాగని చెప్పేవారండి. సో టీడీపీ విజయంలోని ఇన్ని సీట్లు గెలవడానికి ఈ ఉదంతం కారణం అని అనుకోవచ్చా అండి? పుంజుకోవడానికి ఒక కారణం అంటాను, కానీ టీడీపీ గెలుస్తుంది అన్నది మాత్రం మాకు నెక్స్ట్ అంటే 2019 తర్వాత 2021 వరకు స్తబ్దుగా ఉన్నారు. ఎందుకు? భయపడి. మా నాయకుల్ని నేను మాట్లాడినప్పుడు చెప్పేవారు, అమ్మా మేము బయటికి రాము, మేము బయటికి టీడీపీ వైపు తిరిగితే, అంటే రాష్ట్రంలోనే అలా ఉందనుకుంటాను, మన నా పలాసాలో అలా జరిగిందని నాకు తెలీదు. టీడీపీ జెండా కట్టుకున్న వాడైనా తెలుగుదేశం సానుభూతి పని మీద వాళ్ళకి ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు తీయించడం, వాళ్ళకి వాళ్ళ తాలూకా వ్యాపారాల మీద దాడులు, విజిలెన్స్ దాడులు, ఇసుక క్రషర్లు కానీ లేకపోతే స్టోన్ క్రషర్లు ఉంటే అవి మూయించడాలు, వాళ్ళ పొలాల మీదే సచివాలయాలు కట్టడానికి బలవంతంగా లాక్కోవడాలు, ఇవన్నీ చేయడం మూలాన చాలా మంది సీనియర్లు మేము స్తబ్దుగా ఉంటామమ్మా, దయచేసి ఏం అనుకోకండి, ఎన్నికలకి కరెక్ట్ గా 4 నెలల ముందు మేమందరం యాక్టివేట్ అవుతాము, మేమేం పార్టీ వదిలి వెళ్ళాం, కానీ ఎక్కడో ఉన్న మా పిల్లల మీద కూడా బైండ్ ఓవర్లు కేసు కడతామని మాకు భయపడుతున్నారు అని చెప్పిన మాట వాస్తవమే. అయితే ఎన్నికల ముందు జనవరి ఫిబ్రవరిలో వచ్చే యాక్టివిటీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అని అన్ని తెగించి బయటికి రావడం జరిగింది. గెలుపు మాకు అప్పుడు తెలుసు, కానీ మేము 90తో గెలవచ్చు, 110 సీట్లతోని గెలిచుండొచ్చు, కానీ ఇంతటి జనాల్లోని ఆ రోజు విధంగా మీరు అన్నారా 53 రోజులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఎవరికి భయపడలేదు. చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టాక నీకెవరు మేము భయపడేది, మమ్మల్ని పెడితే పెద్ద గొప్ప ఏం కాదు అని జనాలు తెగించొచ్చారు. అది మాత్రం ఒక 6 నెలల ముందా 8 నెలల ముందు ప్రజల్లో ఒక చైతన్యం కలిగి, ఇంత నీచుడా ఆ పెద్ద ఆయన్ని లోపల పెట్టి అంత ఇబ్బంది పెడుతున్నాడా, అది టైం చూసుకొని లాక్కెళ్ళి కేసు అసలు ప్రూవ్ అవ్వకుండానే ఆయన మీద కొంతమందిని మేనేజ్ చేసి లోపల పెట్టి చేసినంత తప్పు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు ఇచ్చారా కానీ ఎన్నికల ముందు ఆయన ఓటమి ఖాయం, ఇంకా ఇంత నీచాతి నీతంగా ఓడిపోవడానికి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ వెళ్ళాడు. మేడం, ఇప్పుడు ఉత్తరాంధ్ర అనగానే విశాఖపట్నంలో ఉన్నా కూడా ఉత్తరాంధ్ర మొత్తాన్ని రిప్రజెంట్ చేసేది వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన ఆస్తి లాంటిది. సో దాన్ని ప్రైవేటైజ్ చేస్తానన్నారు. అప్పట్లో మీ వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్నారు, మీరు డ్రామా ఆడుతున్నారంటే మీరు డ్రామా ఆడుతున్నారని. యాక్చువల్గా వైసీపీ వాళ్ళు ఇప్పుడు అనేది ఏంటంటే, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది, బీజేపీ చాలా కీలకంగా ఉంది కదా, సో ప్రతిపక్ష హోదాతో పాటు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని ఆపించడానికి ట్రై చేయొచ్చు కదా, ఎందుకు కృషి చేయట్లేదు అని అంటూ ఉన్నారు. అంటే మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఎందుకంటే ఈరోజు స్టీల్ మినిస్టర్ గారు ఇక్కడ విశాఖపట్నం వచ్చారు, సో చర్చలు ఏవో నడుస్తున్నట్టున్నాయి, బహుశా రేపు కలుస్తారేమో ఇక్కడ మీ ఇలాంటి నాయకులందరూ. సో ఎలాంటి ప్రయత్నం చేసి మీరు ఆపుదాం అనుకుంటున్నారు? దానికోసం ఏమైనా క్లారిటీగా చెప్పగలరా? మీకేమైనా సమాచారం ఉందా? పార్టీ వచ్చి ఎన్నేళ్ళు అయిందండి? పార్టీ అధికారంలోకి వచ్చి మేము ఒక 1 మంత్ అయింది. 1 మంత్ అయింది. 5 సంవత్సరాలు కనీసం ప్రత్యేక హోదా గురించి నోరెత్తలేని వాళ్ళు, మాకు 20 మంది ఎంపీలు ఇస్తే చించేస్తాం నరికేస్తాం అన్న వాళ్ళు, నిమ్మగడ్డ ఎవరో ఒక అతన్ని ఎక్కడో జైల్లో పెడితే ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని వెళ్ళి మాట్లాడిన ఎంపీలు, ఎవడైనా ఏ రోజైనా కనీసం మీరు ఆ 1923 ఎంపీల పేర్లు చెప్పగలరా? ఒక్కరు మాట్లాడలేదు. ఈరోజు ఇంకా మా పార్టీ వచ్చే అధికారంలోకి 1 మంత్ కూడా పూర్తి కాలే. ఈ 1 మంత్ లోని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని ప్రజలకు నమ్మకం కలిగించారు.
పోలవరం గాని ఈరోజు భోగాసనం విమర్శనం గాని పెన్షన్లు మొదటిసారి 7,000 ఎలా ఇస్తారో చూస్తారన్నాం. చాలా ఈజీగా మీ తాలూకా వాలంటీర్లు లేకుండా ప్రశాంతంగా మొదటి రోజే పూర్తి చేసాం. ఆల్రెడీ చర్చలు అవుతున్నాయి. వీళ్ళు చెప్పాలి గత 5 సంవత్సరాలు మరి మేమేం దానిలో డ్రామా మీరంటే మేము అనలేదు. అసలు మేము ఉన్న కాలం చంద్రబాబు నాయుడు ఉన్నంత 2019 వరకు స్టీల్ ప్లాంట్ మీద అలా రాలేదే. 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే ఇక్కడున్న విజయ డైరీ, సంగం డైరీ, హెరిటేజ్ డైరీ కాదని అమూల్ డైరీ అప్పుడు అడుగు పెట్టింది ఇక్కడ. అంతకుముందు రాలేదే. ఇంకా నెల రోజులైంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ తాలూకా ఇక్కడ నుంచి వెళ్లకుండా ఆపుతారనే నమ్మకం మటుకు 100% ఉంది మాకు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బంది పలికి చెప్పుకోరు. ఇంకా 1 మంతే అయ్యిందండి. అన్నిటి మీద ఈరోజు ప్రతి ఒక్క హోదా కన్నా ముందు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అప్పుల లెక్కలు తేల్చాలి మేము. అప్పులకి కనీసం ప్రజల మీద భారం పడకుండా అన్ని సంక్షేమ పథకాల అమలు జరుగుతూ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇక్కడ మీకు తెలుసా ఈ 5 సంవత్సరాల ఇరిగేషన్ ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెట్టలేదని స్వయాన వాళ్ళ మంత్రి చెప్పిన మాట. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పరిగెట్టిస్తూ సంక్షేమ పథకాలు చెప్పినవన్నీ అమలు చేస్తూ మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ ఎవరి మీద ఒక్క రూపాయి కూడా భారం పన్నుల రూపంలో వేయకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నడిపించారంటే అది కత్తి మీద సామాన్ సంగతి తెలుసు. ఆయన ధైర్యంగా ఉన్నారు. మీరన్నారే ఈరోజు ఏ స్టీల్ ప్లాంట్ గురించో ఖచ్చితంగా అది విశాఖపట్నాన్ని వదిలి వెళ్ళదు. విశాఖపట్నంలో ఉండేలా ఇక్కడున్న ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, అది ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఎందుకని చెప్తున్నానంటే అది ఇక్కడ రావడంలోని మా తాతగారు కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించారు. సర్దార్ గౌతులచ్చన్ గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, తెన్నేటి విశ్వనాథం గారు. పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ ఒక్క పార్టీలు కాదు కానీ అప్పుడున్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఒప్పించి ఎక్కడికో వెళ్ళిపోవడం అంటే ఒక స్టీల్ ప్లాంట్ అన్నది ఆంధ్రాకు వద్దని అందరు పార్టీలకు అతీతంగా సాధించుకున్నది. ఎవడో ఎలా తీసుకెళ్తాడండి? జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ రోజు ఆయనకేం అవసరాలు ఉన్నాయో కేంద్రంతోనే ఆయన బెయిల్ అవసరం ఉందో ఏముందో తలొగ్గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గర్వకారణమైన ఏ ఒక్క ప్రాజెక్ట్ ని కూడా పోనివ్వరు. ఆ నమ్మకం ఉంది. ఇంకా 1 నెలే అయ్యింది. అప్పుడే వాళ్ళు ఏం చేయగలరు, ఏం చూపిస్తారు? కనీసం సంవత్సరం వచ్చాక కదా మీరు 5 సంవత్సరాల్లో చేయలేంది 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారని నమ్మకం ఉంది. రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అని ఇందాక కూడా అన్నారు. అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది కాబట్టి ఇందులోకి వచ్చాను అన్నారు. తర్వాత జనంతో మమేకమై ఇప్పుడు గెలిచారు, జనంతో ఉంటున్నారన్నారు కదండి. యాక్చువల్గా అంటే మీ ఫాదర్ 6 times ఎమ్మెల్యేగా చేసినా కూడా ఆయన ఒక్కసారి కూడా మినిస్టర్ కాలేదు. అలాగే అంటే 2-3 నాయకులు ఉన్నారు. అలాగా బుచ్చయ్య చౌదరి గారు 7 times ఎమ్మెల్యే, ఆయన ఎప్పుడు మినిస్టర్గా చేయలేదు. అంటే చాలాసార్లు ఎలా ఉంటుందంటే అండి, సీనియారిటీ పెరిగే కొద్దీ ఒక మంత్రి పదవి అంటే అది ప్రజలకి ఎక్కువ చేయడానికి ఒక అవకాశంగా భావించవచ్చు, లేకపోతే కొంతమంది అయితే పోర్ట్ఫోలియోగా అంటే ఒక గౌరవంగా భావించవచ్చు. ఇట్లాగా ఉండే అవకాశం ఉండే సినేరియాలో అంటే ఎప్పుడు మీ ఫాదర్కి మంత్రి పదవి రాలేనప్పుడు మీ ఫాదర్ ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఇంకెవరి దగ్గర కానీ బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? నాన్నగారు 9 నెలలు మంత్రిగా చేశారండి. 1998 అక్టోబర్ నుండి అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే 9 నెలలు టూరిజం అండ్ బీసీ వెల్ఫేర్ మంత్రిగా 9 months చేశారు. మీరన్న బాధ ఉంది. రాజకీయాల్లో రానంత వరకు చాలా బాధ, కోపం ఉండేది. రాజకీయాల్లోకి వచ్చాక అర్థమైంది ఏంటంటే మంత్రి పదవులు వీళ్ళకే ఇవ్వాలని అక్కడ రూల్ లేదు కానీ ఆల్ పాలిటిక్స్ ఇంక్లూడింగ్ టీడీపీ, వైసీపీ, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ క్యాస్ట్ అండ్ క్యాష్. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాలింగులు, వెలమలు వాళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇచ్చాకే, 3వ అత్యధిక సంఖ్యలో ఉన్న కాపులకి ఇచ్చాకే మిగతా వాళ్ళకి. మీరు అన్నట్టు మా నాన్న 6 సార్లు ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలు ఎక్కడ మారలేదు. ఆయన మీద ఒక్క చిన్న పాయింట్ కూడా ఒక అవినీతి ఆరోపణ కానీ ఆయన ఎక్కడైనా దురుసుగా ప్రవర్తించారు ఏమీ లేదు. హీ డిజర్వ్ ఎవ్రీథింగ్. కానీ నాకు రాజకీయాల్లోకి వచ్చాక అర్థమైందండి చంద్రబాబు నాయుడు గారి ఇబ్బంది. సపోజ్ ఒక మండలంలో బాగా పనిచేసే నాయకుడు ఉంటాడు కానీ ఆ మండలంలో ఏ కులం ఎక్కువ ఉంటే ఆ కులానికే మండల నాయకుల పదవి ఇవ్వాల్సి వచ్చేది. అప్పుడు అర్థమైంది. సో అఫ్ కోర్స్ ఆ ఈక్వేషన్స్ దాటి ఇవ్వచ్చు, బట్ పెయిన్ ఉంది. గౌతు కుటుంబానికి ఎప్పుడు గుర్తింపు లేదా, లేకపోతే గౌతు కుటుంబం మీద కూడా కులాలు పనిచేసాయని తప్పితే బాధపడ్డారు. ఫాదర్ కూడా బాధపడ్డారు. బట్ ఆయన కొన్ని వాల్యూస్ తో, మోరల్స్ తో బ్రతికే వ్యక్తి. సో నేను ఎవరికేం అడగను. నా కష్టార్జితం నా సొంతంగా ఒక ప్రాంతంలో మీకు ఒక సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే మా క్యాస్ట్ మా కాన్స్టిట్యున్సీ లోనే చాలా తక్కువ 2% ఉంటది.
క్యాస్ట్లకు అతీతంగా టికెట్ ఇచ్చే ఏకైక కాన్స్టిట్యున్సీ పాత సోంపేట, ఇప్పుడు పలాస. శ్రీకాకుళం జిల్లాలోని 10 కాన్స్టిట్యున్సీలో 3 వెలమ, 2 కాలింగ, 2 కాపు, 1 ఎస్టీ, 1 ఎస్సీ. నో క్యాస్ట్ చూడకుండా ఇచ్చే మా కుటుంబం. ఆ కుటుంబానికి ఆ గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మేము తప్పితే ఎవరు గెలవమని. ఆ గౌరవం చాలు. మంత్రి పదవి వస్తే మంచిదే, రాలేదని బాధ మొదట్లో ఉండేది, ఆ తర్వాత అది కూడా లేకుండా. ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అవడం అలవాటు అయిపోయింది. సో అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా మానేసాం. ఈసారి మంత్రివర్గ కూర్పు ఇలాంటివన్నీ చూస్తే చాలా మంది ఆశ్చర్యపోయారండి. అంటే చాలా మంది యంగ్స్టర్స్ని, అంటే ఊహించిన పేర్లన్నీ వచ్చాయి చాలాసార్లు. అంటే చాలా మంది విశ్లేషకులు కూడా చాలా మంది పేర్లు, యనమల రామకృష్ణ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది అనుకున్నారు. అలాంటి వాళ్ళని కూడా అంటే వాళ్ళకి సర్ది చెప్పో బుజ్జగించో ఇంకో విధంగానో, అంటే పార్టీ ప్రయోజనాల కోసం మంత్రివర్గం మొత్తాన్ని కొత్త పద్ధతిలో కూర్చారు. సో ఈ మంత్రివర్గ కూర్పు మీద మీ ఒపీనియన్ ఏంటండి? బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అండి. ఎందుకంటే పార్టీ అయింది కష్టకాలంలో. పార్టీని 23 ఎమ్మెల్యేలు 19 మందికి వచ్చినా మా అందరికి ధైర్యం చెప్తూ, మా లాంటి యంగ్స్టర్స్ మొదటిసారి ఓడిపోయినా లేదు పార్టీ వస్తుందని మా అందరినీ మళ్ళీ కార్యోన్ముఖులు చేసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా పార్టీ మంచికే. మీరు అన్నట్టు కొంతమందికి నచ్చచ్చు, ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. మాకు ఆశ్చర్యం అనిపించింది, కానీ ఎవ్రీథింగ్ విల్ గో విత్ వన్ ఆన్సర్. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. వాట్ ఈస్ గుడ్ ఫర్ పార్టీ ఆయన చూసుకోగలరు అన్న దీంతోనే ఇంకా దాని మీద ఎక్కువ విశ్లేషణ చేయాలి. అంటే ఎక్స్పెక్టేషన్స్ దాటి కూడా వెళ్ళొచ్చు అని ఇందాక అన్నారు కదండి. కొన్నిసార్లు వెళ్ళే అవకాశం ఉండొచ్చు, కానీ అక్కడ ఇబ్బంది వల్ల మా ఫాదర్కి ఇవ్వలేదు అన్నారు కదా. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ దాటి వెళ్ళి ఇచ్చారా అనే విధంగా భావించచ్చా? ఈసారి మంత్రివర్గ జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. అయితే ఎక్కువ ఫ్రెషర్స్ ని తీసుకున్నారు. సీనియర్స్ గా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, కొల్లు రవీంద్ర ఉన్నారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు, పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. బట్ కూర్పు అనేది కొంతమంది మీలాగే మా దగ్గర కూడా కూర్పు అనేది ఎవరికి అర్థం కాలేదు అన్నారు. కానీ నేను ఒకటే చెప్పగలను, ఏదైనా చంద్రబాబు నాయుడు గారిది డెసిషన్ అయింది, దానికి వచ్చే గుడ్ ఆర్ బ్యాడ్ ఆయనే రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు. కాబట్టి హిస్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన మీద అంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది విజనరీ పర్సన్ అంటారు. అంటే ప్రతిపక్షాలు కూడా యాక్సెప్ట్, అంటే బయట బాహ్యంగా యాక్సెప్ట్ చేయలేకపోయినా కదా, ఇంటర్నల్ గా ఆయన కోసం అనుకునే మంచి మాటలలో అదొకటి. అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ కూర్పుని ఒక విజన్తోనే చేశారనుకోవచ్చా? ఏ విధంగా అంటే రేపొద్దున్న ఆయన రిటైర్మెంట్ తర్వాత లోకేష్ గారు పార్టీ పదవి, అంటే పార్టీ పగ్గాలు చేపట్టడానికి, ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి యంగ్స్టర్స్ అందరినీ ఒక టీమ్ గా క్రియేట్ చేసి ఆయనకి సహకారం అందించే ఒక టీమ్ ని క్రియేట్ చేశారు అని కొన్నిసార్లు వినిపిస్తుందండి బయట. ఆ విధంగా భావించచ్చండి? అయిండొచ్చండి మేబీ. ఎందుకంటే ఏదైనా లోకేష్ గారు సీఎం గా ఉండాలన్నా, చంద్రబాబు నాయుడు కంటిన్యూ అన్నా పార్టీ ఉండాలి. పార్టీ ఎలాగ బలోపేతం ఉన్న దాని మీదే లోకేష్ గారి భవిష్యత్తు ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు మొదటి 2 సంవత్సరాలు ఒక ట్రైల్ అయ్యాలని, అందుకే మీరు అన్నట్టు ఫ్రెషర్స్ తీసుకొని ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా హెచ్చు తగ్గులుగా చేస్తే మళ్ళీ నేను మార్చుకునే ఛాన్స్ ఉంది కదా, లెటస్ టేక్ ఫ్రెషర్స్ అని తీసుకోవచ్చు. అంతే తప్పితే అంత డీప్ గా లోకేష్ గారి గురించే ఈ మంత్రివర్గం అన్నది నేనైతే యాక్సెప్ట్ చేయను. కొత్త మందికి కొంత వాళ్ళకి మనం ప్రతిసారి సీనియర్స్ అని కాకుండా, సీనియర్స్ ఎప్పుడు అంటే జూనియర్స్ ఎప్పుడు సీనియర్స్ అవుతారు అన్న ఒక కొత్త పద్ధతి. మీరు అన్నారే చంద్రబాబు నాయుడు గారు కొంచెం మారారని, ఆ మార్పులో ఇదొక అటెంప్ట్ అని అనుకుంటున్నాం అంతే. ఇదే ఈ మంత్రివర్గ కూర్పుని మన స్పీకర్ గా ఉన్న అయ్యన్ పాత్రుడు గారు ఆహ్వానిస్తే ఒక మాట కూడా అన్నారు కదండి, అప్పట్లో నేను జూనియర్ గా ఉండేవాడిని, నాకు మంత్రి పదవి ఇచ్చారు, అప్పుడు సీనియర్స్ అబ్జెక్ట్ చేయలేదు కదా, అలాగే ఇప్పుడు నేను ఒక సీనియర్ గా వీళ్ళని సపోర్ట్ చేస్తాను. ఫ్రెషర్స్ రావడం వల్ల పనితీరు కూడా దాదాపు మొన్న ఎన్నికైన వాళ్ళలో 80 మంది కొత్త వాళ్ళం. సో మీరు అన్నట్టు సీనియర్స్ కే ఇస్తూ ఉంటే ఎప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకుంటారు. సీనియర్స్ ని కాస్త పక్కన పెట్టి వాళ్ళ తలకు సలహాలు తీసుకుంటూ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎదిగే అవకాశం ఇచ్చాలని ఆయన డిఫరెంట్ పర్సన్స్ నుంచి డిఫరెంట్ క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసుకుంటూ తీసుకున్నారు. సో ఇట్స్ వన్ టైప్ ఆఫ్ కొత్త నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి నుంచి. ఇంత మందితో కొత్త వాళ్ళతో ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది, అందరికి అనిపించింది. కానీ మాకు మాత్రం వాట్ ఎవర్ హీ టేక్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ స్టేట్ అండ్ గుడ్ ఫర్ పార్టీ. అందుకని దాని మీద ఎక్కువ ఎవరు ఆలోచించలేదు. మేడం, అంటే యాక్చువల్గా ఎన్డీఏ భాగస్వామ్యం అంటే ఇంత విజయం సాధించడానికి మూల కారణంగా కొంతమంది, అంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పొత్తు ఏర్పడడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని, అంటే తగ్గి అతను తాను తీసుకునే సీట్ల విషయంలో కావచ్చు అన్ని రకాలుగా తగ్గి ఈ పొత్తుని సాకారం చేశారని. సో పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మొన్న ఈ మొత్తం గేమ్ లో ఒక స్పెషల్ పర్సన్ అండి ఆయన. సరే వాళ్ళ ఓట్ల పర్సంటేజ్ ఎంత, మా ఓట్ పర్సంటేజ్ అన్నది పక్కన పెడితే
ఆయన ఒక మాట మీద నిల్చున్నారు, ఓకే వ్యతిరేక ఓటు చీలనివ్వను, ముందు ఈ రాక్షసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నేను సీఎం అవ్వాలనో లేకపోతే నేనేదో అవ్వాలనో మాకు ఎక్కువాలని కాదు, ముందు ఈ రాక్షసుని పంకను పంపించడానికి నేను తెలుగుదేశంతో పాటు కలిసి నడుస్తాను అన్నారు. ఆ రెండు నడకతో పాటు బీజేపీ కలవగలిగితే, ఎందుకంటే రేపు ఉదయం టీడీపీ జనసేన కలిసి విజయం సాధిస్తుంది, అందులో నో డౌట్. కానీ మనకి కేంద్ర సహకారం కావాలి. ఈ రోజు రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పనాన్ని ఇప్పుడు అందరూ ఎలా ఊహిస్తారంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేయకపోయినా ఎవరు నోరెత్తలా, నెల రోజులు అవ్వలేదు, ఇంకా ఎప్పుడు రోడ్లు మొదలవుతాయి, ఇంకా ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలవుతాయి అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక మ్యాజిక్ స్టిక్ ఉంది, ఆయన రాగానే అన్ని మారిపోవాలని కోరుకుంటారు. ఆయనకైనా మీద నుంచి ఒక ఫండింగ్ రావాలి. ఇవన్నీ దూరదృష్టితో ఆలోచించి, మీరు అంటారే ఒక్క అడుగు కాదు ఎన్ని అడుగులు ఆయన దిగారో తెలియదు, కానీ రెండోది గతంలో ఆయన కూడా ఓడిపోయి ఒక టికెట్ గెలుచుకున్నారు. ఈ టైము హీ వాంట్స్ టు అట్లీస్ట్ తన బలం ఎంత అని చూసుకోవాలనుకున్నారు. 21 out of 21 ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రాష్ట్రం గురించి తనకు తాను ఒక మెట్టు దిగి ఈరోజు ఇంత విజయానికి మ్యాన్ ఆఫ్ ద గేమ్ అంటారా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటారో, ఆ క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది. ఎందుకంటే గెలుపు మేబీ 164 కాకుండా తెలుగుదేశం 110, 120తో గెలుచుండేది. కానీ అటు చంద్రబాబు నాయుడు గారు రిస్క్ తీసుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఆట కట్టించాలంటే మన ఇద్దరం కలవాలి, మనకి రేపు ఉదయం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనకి బీజేపీ తాలూకా హస్తం కావాలని. నిజంగా మీరు అన్నట్టు రెండు పార్టీలు వాళ్ళకి ఇష్టం ఉందా ఇష్టం లేదా మాకు తెలియదు, కానీ ఎలక్షన్ కి కనీసం 2 నెలల ముందు వరకు ఇది కలుస్తుందా లేదా అన్న దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అయితే పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ వాళ్ళు మీ కలీగ జరగకుండా ఉండడం కోసం చాలా ప్రయోగాలు అయితే చేసినట్టున్నారు, చాలా మాటలు మాట్లాడారు. అదే చాలా అంటే దూరం పెంచే విధంగా కొంత అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళు తప్పట్లేం కదండి, వాళ్ళకే అర్థమైంది. ఇప్పుడు అలా కాదు మేడం, దాన్ని తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. గెలుపు గురించి ఇప్పుడు గెలుపు గురించి 3 పార్టీలు మేము కలిసాం, దాన్ని వాళ్ళు తప్పట్లేరు. మేము కలిస్తే గెలుపు కంపల్సరీ మాకు వస్తుందని భయంతో వాళ్ళు ఆపడం. మీరు అంటారే ఎనీథింగ్ ఈజ్ యాక్చువల్గా మొదటి నుంచి మీ 3 పార్టీల స్టాండ్ ఒకటే, అంటే అమరావతి రాజధాని అని. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు, దాన్ని వాళ్ళు వికేంద్రీకరణ అనే పేరు కూడా అన్నారు. వైజాగ్ని కూడా డెవలప్ చేస్తాం, అమరావతిని డెవలప్ చేస్తాం, కర్నూలుని డెవలప్ చేస్తాం అన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు, మళ్ళీ మీరు వచ్చారు. సో అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని అందరూ అనుకుంటూ ఉన్నారు, అందరూ భావిస్తూ ఉన్నారు. అంటే 5 ఏళ్ళు అమరావతి అనేది ఒక అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతుంది, సో ఒక అద్భుతమైన నగరాన్ని అమరావతి రూపంలో చూడొచ్చు అని అందరూ భావిస్తున్నారు. సరే, అమరావతి విషయాన్ని పక్కన పెడితే విశాఖపట్నం మీ టీడీపీ గవర్నమెంట్లో సారథ్యంలోని ఎలాగ డెవలప్ అయ్యే అవకాశం ఉంది, విశాఖపట్నం ఎలాంటి ప్రాముఖ్యత సంపాదించుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఒక ఐటీ హబ్గా, ఒక ఎకనామిక్ క్యాపిటల్గా డెవలప్ అవుతుందండి. విశాఖపట్నంకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పార్టీలతో సంబంధం లేకుండా న్యాచురల్గా తనకు తాను డెవలప్ అయ్యే సిటీ. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న అమ్మాయి వల్ల ఏమో విశాఖపట్నం అంటే ఒక ప్రేమతో చెప్తున్నాను, అన్ని రకాల కులాలు, అన్ని రకాల కల్చర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటు గుజరాత్ కానీ ఇటు నావీ వల్ల చాలామంది పార్టీతో రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉంటూ తనకు తాను ఇది డెవలప్ అయ్యింది సిటీ. వీళ్ళు ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు పెట్టుకోరు. హుదుహుదు వచ్చాక విశాఖపట్నం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అనుకున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా కృషితో సంవత్సరంలో మళ్ళీ పుంజుకుంది. అలాగే ఇది న్యాచురల్ డెవలప్మెంట్ సిటీ తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు విశాఖపట్నం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ ఒక ఐటీకి కానీ, అంటే ముఖ్యంగా కారిడార్, ఈ సీ కారిడార్ ఉండడం వల్ల ఒక ఐటీ హబ్గా కానీ, ఒక ఎకనామికల్ క్యాపిటల్ సిటీగా డెవలప్ చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటారు. ఒక హైదరాబాద్ ఒక్కటే ఎలాగైతే తెలంగాణకు ఉందో, ఈరోజు ఆంధ్రాకి ఒక విశాఖపట్నం, ఒక కాకినాడ, ఒక రాజమండ్రి, ఒక గుంటూరు, ఒక నెల్లూరు, ఒక తిరుపతి, ఒక విజయవాడ, అమరావతిని అంటే రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతిని క్యాపిటల్గా చేస్తూ దానికి ఏమాత్రం పేరుకి అది రాజధాని క్యాపిటల్ ఒకటి ఉండాలి. అదే రీతిలో ఈ ఇన్ని సిటీస్ని డెవలప్ చేయడానికి ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని ఒక రకరకాలుగా, అంటే ఆ గుంటూరుని ఒకలాగా, ఒక నెల్లూరుని వాటికి ఉన్న ప్రత్యేకలు బట్టి ప్రతి సిటీకి ఒక ఇంపార్టెంట్ సిటీగా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారండి. అయితే అది ప్లానింగ్ జరిగిందా అండి? ప్లానింగ్ జరిగిందంటే అయితే నడుస్తున్నాయా అని నా ఉద్దేశం. అంటే మీరు అంతర్గతంగా చర్చించుకుంటున్నారా అని, అంటే ఈ విధంగా చేద్దాము అని ప్రభుత్వాధినేతలు. నేను ఇంకా ప్రభుత్వంలోని మొన్న ఒక ఎమ్మెల్యేగా గెలిచాను కానీ పార్ట్ ఆఫ్ దట్ క్యాబినెట్ కాదు. కానీ ఆయన మాటల్లో మాకు అర్థమయ్యేది ఏంటంటే గతంలో ప్రతి ఒక్కరు హైదరాబాద్ లోనే డెవలప్ చేసి అయింది కాబట్టి ఇప్పుడు అలాగే అవుతుందేమో
ఎవరు అమరావతి అన్నారు కానీ అది కానే కాదు. అమరావతితో పాటు అంతే ఇంపార్టెన్స్ తో రాజధానిగా అమరావతిని డెవలప్ చేస్తూ అన్ని కార్యకలాపాలు రాష్ట్రం మధ్య నుంచి వెళ్ళడానికి చేస్తూ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా, ఒక ఎకనామికల్ క్యాపిటల్ గా, అలాగే రాయలసీమని ఒక ప్రత్యేక జోనుతో పాటు రాయలసీమని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా, ఇక్కడ ఒక ఐటీ హబ్, ఒక ఇండస్ట్రియల్ హబ్, రెండిటికి తేడా ఉంది. మొత్తానికి రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలు కూడా అదే ఒక రాయలసీమనే డెవలప్ చేశారు, లేకపోతే ఉత్తరాంధ్రనే డెవలప్ చేశారు, లేకపోతే అమరావతిలోనే డెవలప్మెంట్ ఉండిపోయిన అనే మాటలు రాకుండా 3 ఏరియాలని డెవలప్ చేశారు. తిరుపతిలోని ఆయన శ్రీ సిటీని డెవలప్ చేశారు కదండి. మరి రాయలసీమే కదా కియా కంపెనీ వచ్చింది. సో ఇది ఒక ఐటీ హబ్, అదొక ఇండస్ట్రియల్ హబ్ తో పాటు రాజధాని లాగా మూడు ప్రాంతాలు సమానంగా ఎవరు తక్కువ ఎక్కువ లేకుండా ముందుకు తీసే ఆలోచనలు అయితే గతంలోనే ఆయన చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. అదే అంతకుముందు చేసిన తప్పు చేయకుండా ఈసారి చేస్తారు అని అనుకుంటున్నారు, అంతే కదండి. అంటే ప్రజలైతే అదే భావించేవారు. ప్రజలైతే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాంట్లోని హైదరాబాద్ని మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. సో ఆ విధంగా చాలా మిగతా ప్రాంతాలకు కొంత ఇది నిరాదరణ జరిగింది అన్నట్టు చాలా మంది భావించేవారు. ఇప్పుడు అది చేయదలుచు. ఓకే, అలాగే మేడం శ్రీకాకుళం భాష అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక జీవ భాష, ఒక జీవం ఉంటుంది, ఒక అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు శ్రీకాకుళం లాంగ్వేజ్లో మాట్లాడగలరండి? 3వ 4వ క్లాస్ తర్వాత ఇక్కడే ఉండడం వల్లేమో నాన్నగారి యాక్సెంట్లో కొంచెం శ్రీకాకుళం కనిపిస్తుంది. ఆయన అక్కడ చదువుకోవడం వల్ల ఎక్కువ కాలం, మా స్టడీస్ అంతా ఇక్కడే డెవలప్ అవడం వల్ల వన్స్ దట్ లాంగ్వేజ్ డెవలప్ అయిపోయింది. శ్రీకాకుళం యాక్సెంట్ అంతగా నాకు రాదు. మీరు అన్నట్టు కొన్ని పదాలు, కొన్ని మాండలికాలు డిఫరెంట్గా మాట్లాడతారు, ఆ పదాలు నా భాషలో రావు. సో ఆ యాక్సెంట్ రాలేదు ఎందుకు. ఇప్పుడు పలాస అనగానే అంటే మీ కాన్స్టిట్యుయెన్సీ కదా, పలాస పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది కదండి, ఆ సినిమా చూసారా మీరు? లేదండి, చూడలేదా? నేను కొంచెం ఈ అదేమంటారు ఫ్యాక్షన్ అలాంటివి ఏం చూడను, ఏదో కామెడీ సినిమాలో అలా చూస్తూ ఉంటాను. సో చూడలేదు. సరే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏమైనా చూసారా అండి ఇంతకుముందు? సినిమాలు ఎవరిని అన్ని చూస్తాను ఆల్మోస్ట్. అలా ఈ రాజకీయాల్లోకి వచ్చాక, ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసాక థియేటర్కి వెళ్ళి ఎవరు చూస్తారు? 4 రోజులు వస్తుంది కదా, పాటలు అన్ని ఫార్వర్డ్ చేసి స్టోరీ చూసేయచ్చు, నచ్చితే చూడొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అని దీంతో థియేటర్స్కి వెళ్ళడం తగ్గించాం. పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్య కలిసారా మేడం? అసెంబ్లీలో ఫేస్ ఆయన్ని చూడడం, వెళ్ళి విష్ చేయడం జరిగింది, షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. లచ్చన గారు మనవరాలంటే తెలుసమ్మా అన్నారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మీ తాతయ్య గారికి పెద్ద ఫ్యాన్ అనుకుంటాను, ఎందుకంటే చాలాసార్లు ఆయన గౌతు లచ్చన్న గారి కోసం చాలా ప్రసంగాల్లో చెప్పేవారు. అంటే ఉత్తరాంధ్ర కోసం తాతయ్య గారికనే కాదు, పెద్దల్ని గౌరవించే సంస్కారం ఆయన ఉంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఆ జిల్లాలో గతంలో పనిచేసిన పెద్దలు, ముఖ్యంగా స్వతంత్ర సమరయోధుల నుంచి ఒక అన్న డొక్కా సీతమ్మ గారు కానీ ఇలాంటి పెద్దల గురించి కనుక్కొని వెళ్తారు. ఆ దీని మీద ఎప్పుడు శ్రీకాకుళం వచ్చినా, ఎక్కడైనా బీసీల గురించి వచ్చినా లచ్చన గారి తాతగారి పేరు ఆయన తేవడం నేను విన్నాను. చాలాసార్లు వినిపిస్తూ ఉన్నది ఏంటంటే, యాక్చువల్గా అయ్యన్న పాత్రుడు గారు అంటే స్పీకర్ గారుగా ఉన్నారు కదా, సో ఆయన అద్భుతమైన వాగ్దాటి, ఎదురుదాడి చేయడంలో ఆయన చాలా ఒక అంటే ఎదురులేని మనిషి అంటూ ఉంటారు. 9 సార్లు అండి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు ఆయన. సో అలాంటి ఆయన అంటే ఇప్పుడు పాపం స్పీకర్ సీట్ లో కూర్చోబెట్టేశారు, ఆయన అంటే నోరు కట్టడి చేస్తారు అని చాలాసార్లు వినిపిస్తుంది. ఆయన నియామకం మీద మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఆయన నియామకం ఆయనకి గౌరవించారు మీరు అన్నట్టు. ఆయన మంత్రిగా ఉంటే గౌరవమేండి, ఆయన మంత్రిగా ఉంటే ఆయన వాగ్దాటి ఇంకోలా ఉండేది అని. కానీ మంత్రిగా ఉన్న వాళ్ళల్లో కూడా వాగ్దాటి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సీనియర్ మోస్ట్ పర్సన్ ఆయన, ఇంచుమించు బుచ్చయ్య చౌదరి గారి ఈక్వలే. అయితే ఈయన 7 times ఎమ్మెల్యేగా, మధ్యలో 2 సార్లు ఎంపీగా కూడా పార్టిసిపేట్ చేశారు. ఇది 9వ సారి ఆయనకి ఎలక్షన్ అని. ఆ విధంగా చూస్తే మొత్తం సార్ తో పాటు ఈక్వల్, సార్ కన్నా ఎక్కువగా సీనియర్ మోస్ట్ కాబట్టి అందరినీ, ఈవెన్ స్పీకర్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు కూడా వాగ్దాటి కావాలండి. లేకపోతే అంటే ఈ రోజు ప్రతిపక్షం వారు వస్తుందో లేదో నాకు తెలియదు. గతంలో మేము అంటే మొన్న సీతారాం గారిని నేను మామయ్యని కానీ పరిచయించలేదు, కానీ అంతకుముందు స్పీకర్లుగా పనిచేసిన ప్రతిభా భారతి కానీ వీళ్ళందరినీ చూశాను. ఇంతమందిని ఇలాంటి అంటే ఈక్వల్గా, ఒకవేళ మేము 3/4 వాళ్ళు 1/4 ఉన్నప్పుడు ప్రతిపక్ష సభ్యుల్ని కూడా కంట్రోల్ చేయాలంటే స్పీకర్కి వాగ్దాటి ఉండాలి. సరే, ఇంకా మరి ప్రతిపక్ష సభ్యులు వస్తారా, వచ్చినా మాట్లాడతారో లేదు తెలియదు, కానీ ఐ ఫీల్ రైట్ పర్సన్కి ఆ ప్లేస్ ఇచ్చారని నేను ఫీల్ అవుతున్నాను. వంగలపూడి అనిత గారు అంటే చాలాసార్లు మీరు అన్నారు కదండి, అందరికంటే ఎక్కువగా ట్రోల్కి గురైన మహిళగా అంటే ఒక రాజకీయ నాయకురాలుగా మీరు ఇందాకలా అన్నారు. సో ఆవిడ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యారు.
సో ఆవిడ పనితీరు ఎలా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఒక మహిళా నాయకురాలుగా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పదవితో పాటు ఫుల్ స్వతంత్రం ఇస్తారు అందరికీ. గతంలోని అంటే హోమ్ మినిస్టర్గా సుచరిత అండ్ వనిత గారు చేశారు. వాళ్ళ పేర్లు ఎక్కడైనా మీరు విన్నారా? ఆ హోమ్ మినిస్టర్ శాఖలు కూడా పెద్దిరెడ్డో లేకపోతే సజ్జల రెడ్డో ఎవరో మాట్లాడేవారు తప్పితే ఈ ఇద్దరు పాపం జీతాలు తీసుకున్నారు తప్పితే ఏ రోజైనా హోమ్ మినిస్టర్గా సమీక్షలు కానీ ఒక స్వతంత్ర నిర్ణయాలు కానీ తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే పదవులే కాదు, పదవితో పాటు పూర్తి స్వతంత్రం ఇచ్చారు. అనిత గారు చాలా ఫెరోషియస్ పర్సన్. లాస్ట్ టైం మహిళా అధ్యక్షురాలుగా రాష్ట్రం అంతా తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది. ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరిగినా వెళ్ళి తన వాయిస్ బలంగా ఇచ్చారు. ఈరోజు ఈ ఐ థింక్ ఆమెకు పదవి ఇచ్చి 18 రోజులు 20 రోజులు అయినట్టుంది. 12వ తారీఖున ఎప్పుడో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 18 రోజుల్లోనే ఆమెకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చి ప్రతిరోజు ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ఆమె స్వతంత్రంగా ఈరోజు రివ్యూలు తీసుకుంటున్నారు, సమీక్షలు తీసుకుంటున్నారు. సో ఎంత ఫ్రీడమ్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే ఒక ఫీమేల్ పర్సన్ అంత ఫ్రీగా వెళ్ళగలదు. అండ్ ఐ ఫీల్ షీ ఈస్ ద రైట్ పర్సన్. అంటే ఆమెలాగా చాలా మంది ఉన్నారు, బట్ ఆమె కూడా ఆ పొజిషన్కి 100% న్యాయం చేస్తారు. నేను ఒక మాట అయితే విన్నానండి, అంటే మీ ఇంటర్వ్యూలోనో లేకపోతే కొంతమంది అనుకోవడం విన్నదో, యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ తాతయ్య గారు గౌతు లచ్చన్న గారి దగ్గరికి చాలాసార్లు వచ్చేవారట. దేనికోసం మేడం? రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాతగారు కూడా అదే సభలో ఎమ్మెల్యేగా చేశారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి మీ తాతయ్య గారు సమకాలికులుగా అసెంబ్లీలో ఉన్నారు, అలాగే మీ ఫాదర్ కూడా అసెంబ్లీలో ఉన్నారు కదండి సమకాలికులుగా. అది ఇట్స్ ఏ రేర్ ఈవెంట్ కదండి. అది గౌరవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే నాన్నగారు ఓడిపోకపోయి ఉంటే 7వ సార్ ఎమ్మెల్యే. మొన్న 2019లో ఆయన రిటైర్ అయ్యే టైంకి ఆయన 2009లో ఓడకపోయి ఉంటే 7 సార్లు ఆయన ఎమ్మెల్యే. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక్క టర్మ్ తక్కువగా ఆ టర్మ్ లోనే తాతయ్య గారితో ఆయన కలిసి చేశారు. మేడం, రాజకీయాలు అనగానే రాజకీయాల్లో అంటే వారసత్వం అనేది కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా మీ తాతయ్య గారు, తర్వాత ఫాదరు, తర్వాత మీరు, ఇలాగా యాక్చువల్గా చాలాసార్లు రాజకీయాల వారసత్వం అనేది మగవాళ్ళకి ఎక్కువ, అంటే మేబీ వాళ్ళకుండే కంఫర్ట్ కావచ్చు, లేకపోతే రాజకీయ వాతావరణం వల్ల కావచ్చు, వాళ్ళు కొంచెం దూసుకుపోతూ ఉంటారు. ఆ అంటే ఆ లెగసీని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక మహిళగా మీరున్నారు, మీ తాతయ్య గారి వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే క్రమంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? లేదండి. అయితే ఒక జనాలకి మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సర్దార్ గౌతు లచ్చన్న గారు అలా చేశారు. శివాజీ గారు ఆయన చాలా మృదు స్వభావి, ఎవరికైనా అందుబాటులో ఉంటారు. ఆయనకి స్వపక్షంలో విపక్షం, విపక్షంలో స్వపక్షం అంటారు. తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళైనా నిలదీస్తారు, తప్పు చేయకపోయినా పక్క పార్టీ వాళ్ళకైనా చేతులెత్తి నమస్కారం పెడతారు. సో ఆ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అదే వాల్యూస్ తో రావాలని ఒక ఎక్స్పెక్టేషన్స్ మా మీద ఉంటుంది. అంటే ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళ లెగసీని పాడు చేయకుండా నేను పెంచకపోయినా గౌరవంగా క్యారీ ఆన్ చేసే ఒక బరువు మా మీద ఉంటుంది. అదే నార్మల్ గా కొత్తగా వచ్చిన వాళ్ళ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. లచ్చన్న గారు అబ్బాయి శివాజీ గారు 6 సార్లు చేశారు, లచ్చన్న గారు 5 సార్లు చేశారు, శిరీష ఎలా చేస్తుందో చూడాలి అన్న జనాలు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారన్న ఒక ఫియర్ అన్ను ఒక బాధ్యత మా మీద ఉంటుంది. ఆ లెగసీని అలా జాగ్రత్తగా క్యారీ ఆన్ తీసుకొని వెళ్ళాలి. 2029లో మళ్ళీ చంద్రబాబు గారే సీఎంగా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే లోకేష్ గారు ఉంటారా? మీ అభిప్రాయం ఏంటి? మేమైతే చంద్రబాబు నాయుడు గారే ఉండాలని కోరుకుంటున్నామండి. హీజ్ ఎ విజనరీ. దేవుడు ఆయనకి 100 కాదు 1000 సంవత్సరాలు ఇచ్చినా రాష్ట్రానికి పనంగా పెడతారు. ఈ రోజు 5 సంవత్సరాలు నష్టపోయిన రాష్ట్రం ఇంకొక 10 సంవత్సరాలు మినిమం ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన బ్రాండ్ వాల్యూతో మన రాష్ట్రానికి వచ్చే అటెన్షన్ కానీ ఆయన మీద నమ్మకంతో విదేశాలు కానీ ఇన్వెస్టర్స్ కానీ రాగలిగితేనే రాష్ట్రం కానీ అమరావతి కానీ ఒక గాడిలో పడుతుంది. 2029 వీలైతే 34 కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఆయనకి కంప్లీట్ 6 ఆయుషులు ఇస్తే ఇంకొక 10 సంవత్సరాలు, ఈ టర్మ్ కాకుండా ఇంకో 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మా పిల్లల భవిష్యత్తు హ్యాపీగా ఉంటుందని మేము ఫీల్ అవుతున్నాం. సో 2024 తర్వాత 2029కి ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ని చూడొచ్చా అండి? ఖచ్చితంగా కొత్త ఆంధ్రప్రదేశ్కి ఆనవాళ్ళు చూడొచ్చు. నేను అంటున్నాను మ్యాజిక్ చేయడానికి ఆయన చేతుల్లో తీసుకోవాలి. ప్రతి ఒక్క పక్క మనం ఇచ్చిన పెన్షన్లు కానీ మనం ఇచ్చిన ఏ ఒక్క స్కీమ్ కూడా ఆపకూడదు. అట్ ద సేమ్ టైం రోడ్లు కానీ ప్రాజెక్టులు ఇవన్నీ కూర్చుకుంటూ ఒక అమరావతిని పోలవరాన్ని సాకారం చేయడానికి ఈ 2029 నాటికి కనీసం 70-80% పూర్తిగా మనకు నమ్మకం కుదురుతుంది.
ఆయన 2029కి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి 34కి పూర్తిగా ఆయన ఏదైతే ఈరోజు సాక్షాత్ అమరావతిని మాకు ఇప్పుడు ఏవైతే వీళ్ళు గ్రాఫిక్స్ అని మాట్లాడుతున్నారో మేము ఊహిస్తున్నామో 34కి అయితే ఆయన పూర్తిగా కంప్లీట్ చేయగలరు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్తే అండి. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది గౌతు శిరీష గారి అంతరంగం. ఆవిడ మేడం మనతో చాలా విషయాలు అయితే పంచుకున్నారు. అలాగే 2029లో వైసీపీ పార్టీ ఉండదని, మళ్ళీ చంద్రబాబు గారే సీఎం అయితే బాగుంటుందని ఆమె కోరుకుంటూ ఉన్నారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బాయ్.